నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివ పరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు. ధర్మస్థాపన అన్నది పరమాత్మ ఇచ్చే శ్రేష్ఠ ఖజానాలైన సమయము, సంకల్పాలు మరియు శక్తుల ద్వారానే సాధ్యము. ఈ దిశగా ఈరోజు పరమాత్మ ద్వారా తెలియచేసిన జ్ఞానాన్ని తెలుసుకుందాము. ఆ తర్వాత జ్ఞానం ద్వారా మనకిచ్చిన సంకల్పాల ఖజానాన్ని ఆ తర్వాత మనన చింతన చేసి దాన్ని ఏ రకంగా మనకిచ్చిన ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని విశ్వ పరివర్తన కోసం వాడాలో తెలుసుకుందాము. సో ఇప్పుడు ఈ కల్పవృక్షము అన్న ఈ రెండవ భాగంలో స్వమానం ద్వారానే సన్మానం అంటే గౌరవం యొక్క ప్రాప్తి. ఇది 1989 డిసెంబర్ నెల 1వ తారీఖు అవ్యక్త మురళి. మనం మొదటి భాగంలో ఏదైతే కల్పవృక్షం యొక్క దుర్దశ గురించి తెలుసుకున్నామో, ఇప్పుడు ఆ కల్పవృక్షం చివర్లో అంటే బాబా మురళి ఆఖరిలో ఏం చెప్పారంటే, పిల్లలు తమ యొక్క తపస్వి శక్తితోటి పాత కల్పవృక్షము ఏదైతే చీడ పట్టిపోయి జడజడీభూతమైపోయిందో దాన్ని సమాప్తి చెయ్యాలి అన్నారు. సో అది ఏ రకంగా చెయ్యాలి అన్నది ఈ మురళి ద్వారా తెలుసుకోవచ్చు. సో కొత్త కల్పవృక్షాన్ని ఏ రకంగా అంటుకట్టాలి అన్నది ముఖ్యంగా ఈ మురళిలో తెలుసుకోవాలి. సో రేపటి రోజున పాత శాఖలు ఎలా సమాప్తి చెయ్యాలి అంటే, మనం చేసే ఈ సంకల్పాలు శక్తుల ద్వారా పాతది సమాప్తం అవ్వాలి, కొత్త కల్పవృక్షానికి కూడా అంటుకట్టబడాలి. సో అందుకే ఈ క్లాసు వినేవాళ్ళు దీనికన్నా ముందు ఏదైతే కల్పవృక్షం మొదటి భాగం ఉన్నదో అది విన్న తర్వాత ఇది వింటే స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ మురళిలో బాబా స్వమానం ద్వారానే సన్మానం అంటున్నారు. సో కొన్ని స్వమానాలు అభ్యాసం చేసి ఆ తర్వాత దాన్ని ఎలా ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురావాలి, అది కల్పవృక్ష జ్ఞానం ఏదైతే ఉందో ముఖ్యంగా అది ఎలా ప్రాక్టికల్కి తీసుకొస్తామన్నది తెలుసుకుందాము. సో జ్ఞానం తెలుసుకునే ముందు టీచర్ అయిన శివ పరమాత్మ స్థితి, మన స్థితి రెండు సమానంగా ఉండాలి. సో దానికోసం మనం చేయవలసిన సంకల్పాలు: నేను అవతరించిన శ్రేష్ఠ బ్రాహ్మణాత్మని, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. తర్వాత నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. ఈ ఆడియో వింటున్న వాళ్ళందరూ ఈ సంకల్పాలు చేసి మీ స్థితిని బాబా స్థితికి పెంచాలి. ఆ పెంచినప్పుడే జ్ఞానం అర్థమవుతుంది. ఆ తర్వాత దాన్ని ప్రాక్టికల్ లైఫ్లోకి కూడా సహజంగా తీసుకురాగలుగుతారు, ఏ శ్రమ లేకుండా. సో ముందుగా కొన్ని స్వమానాలు అభ్యాసం చేసి వాటిని ఉదాహరణగా తీసుకుని ఎలా ప్రాక్టికల్కి తేవాలో తెలుసుకుందాము. సో నేను ఏవైతే సంకల్పాలు చెప్తానో స్వమానాలు, సో వాటిని వినే వాళ్ళందరూ మీరు కూడా అభ్యాసం చేయండి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, నేను ఆత్మను, పూర్వజ మరియు పూజ్య స్వరూపాన్ని, నేను శ్రేష్ఠ బ్రాహ్మణాత్మను, నేను డబుల్ లైట్ ఫరిష్తాను, నేను విశ్వ కళ్యాణకారిని, నేను జగన్మాతను. ఒక్కసారి స్వమానాలు నేను మళ్ళీ తిరిగి చెప్తాను. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, నేను ఆత్మను, పూర్వజ మరియు పూజ్య స్వరూపాన్ని, నేను శ్రేష్ఠ బ్రాహ్మణాత్మను, నేను డబుల్ లైట్ ఫరిష్తాను, నేను విశ్వ కళ్యాణకారిని, నేను జగన్మాతను. సో ఇప్పుడు ఈ స్వమానాలు అభ్యాసం చేసిన తర్వాత వీటి గురించి బాబా ఏం చెప్తున్నారో
బాబా మాటల్లోనే తెలుసుకుందాము. సో బాబా ఏమంటున్నారంటే, ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న స్వమానధారి పిల్లలను చూస్తున్నారు. స్వమానంలో ఉండే స్వమానధారులకే కల్పమంతా సన్మానం లభిస్తుంది. ఒక్క జన్మ స్వమానధారి, కల్పమంతా సన్మానధారి. రాజ్యాధికారులు కనుక మీ రాజ్యంలో కూడా ప్రజల ద్వారా సన్మానం లభిస్తుంది. అర్ధకల్పం భక్తుల ద్వారా సన్మానం పొందుతారు. ఇప్పటి ఈ అంతిమ జన్మలో కూడా భక్తుల ద్వారా దేవాత్మ లేదా శక్తి స్వరూపంలో సన్మానాన్ని వింటున్నారు లేదా చూస్తున్నారు. ఎంతో దయతో ప్రేమతో ఇప్పటి వరకు కూడా సన్మానం ఇస్తున్నారు. ఇంత శ్రేష్ఠ భాగ్యాన్ని ఎలా పొందారు అంటున్నాడు. తో స్వమానము అన్న పదానికి అర్థం ఏంటంటే గౌరవము. ఇక్కడ స్వమానము, సన్మానము 2 పదాలు వాడారు బాబా. తో స్వమానము అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, అంటే నాకు నేను గౌరవం ఇచ్చుకోవడము. స్వ ప్లస్ మానము, స్వ అంటే ఆత్మ నేను, స్వమానము అంటే నాకు నేను గౌరవం ఇచ్చుకోవడం. అలా ఇచ్చుకున్నప్పుడు స్వమానంలో ఉండే స్వమాన ద్వారులకే కల్పమంతా సన్మానం లభిస్తుంది. సన్మానం అంటే గౌరవం లభిస్తుంది. మన వాడుక భాషలో మనం గౌరవం ఇస్తే తిరిగి వస్తుంది అంటారు. అంటే గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అంటారు. సో ఇక్కడ ఈ గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ ఏదైతే గౌరవం ఇస్తే తిరిగి వస్తుంది అన్నది మనం హద్దు వరకే విన్నాం. బాబా చెప్పేది బేహద్దు జ్ఞానము, బేహద్దు ప్రాప్తులు, సదాకాలికమైన ప్రాప్తులు. సో ఇక్కడ ఏమంటున్నారు, స్వమానంలో ఉండే స్వమానధారులకే కల్పమంతా అంటే బేహద్ ప్రాప్తి. సో కల్పమంతా సన్మానం లభిస్తుంది. ఒక్క జన్మ స్వమానధారి అంటే ఇప్పుడు సంగమ యుగంలో గనక మీరు స్వమానధారులైతే కల్పమంత సన్మానధారి అంటున్నారంటే వచ్చే కల్పంలో భవిష్య ఫలము మనకు కల్పమంతా గౌరవం లభించాలి అంటే ఇక్కడ స్వమానంలో ఉండాలి అంటే ఇక్కడ ముందు మనల్ని మనం గౌరవించుకోవాలి. సో అది ఎలాగా అన్నది ప్రాక్టికల్ లైఫ్ తర్వాత వాక్యాల్లో చెప్తాను. సో ఒక్క జన్మ స్వమానధారి, కల్పమంతా సన్మానధారి. రాజ్యాధికారులు కనుక మీ రాజ్యంలో కూడా ప్రజల ద్వారా సన్మానం లభిస్తుంది. అర్ధకల్పం భక్తుల ద్వారా సన్మానం పొందుతారు. ఇప్పటి ఈ అంతిమ జన్మలో కూడా భక్తుల ద్వారా దేవాత్మ లేదా శక్తి రూపంలో సన్మానాన్ని వింటున్నారు లేదా చూస్తున్నారు. సో ఇంత శ్రేష్ఠ భాగ్యాన్ని ఎలా పొందారు అంటే ఇప్పుడు సంగమ యుగంలో మనం చేస్తే ప్రత్యక్ష ఫలము, భవిష్య ఫలము 2 ఫలాలు వస్తాయి. సో అందుకే ఇక్కడ ఈ సంగమ యుగంలో ముఖ్యంగా ప్రత్యక్ష ఫలం ఏంటంటే శివబాబా నుంచే గౌరవం లభిస్తుంది మనకి. అందుకే మురళిలో ఎక్కడి నుంచి అంటే ఇప్పుడున్న మన కర్మలు మనకు తిరిగి వస్తూ ఉంటాయి కాబట్టి ఎవరు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా బాబా నాకు గౌరవం ఇస్తున్నారు అన్న చోట సంతృప్తి పడాలా అంటారు. ఎందుకంటే ఇక్కడ మన సమస్యని ఏంటంటే మనకెవరూ గౌరవం ఇవ్వట్లేదు. దాన్ని మనం ఎలా చెప్తామంటే నా మాటకి ఎవరు విలువ ఇవ్వట్లేదు, నేను చెప్తే వినటం లేదు. సో ఇవన్నీ ఆలోచిస్తున్నాము అంటే అక్కడ మనం గౌరవాన్ని ఆశిస్తున్నాం. సో ఈ యుగం అన్నది తీసుకునే యుగం కాదు, ఇచ్చే యుగం, దాతలు అవ్వాలి. సో అందుకే అలా మనకి అందరికీ గౌరవం ఇవ్వాలి, తిరిగి మనకి గౌరవం రావాలి అంటే ఇక్కడ మనం ఆశించొద్దు అందరూ మనకు గౌరవం ఇవ్వాలి అని చెప్పి. మనం స్వమానంలో ఉంటే దానంతట అదే వస్తుంది అంటున్నాను. స్వమానంలో స్థితులు అవుతే సన్మానం దానంతట అదే వస్తుంది. సన్మానం అంటే మళ్ళీ స్థూలార్థాలు తీసేసుకోవద్దు. సన్మానం అంటే అది గౌరవం. తో దానికి స్థూల అర్థం తీసేసుకుని మళ్ళీ కిరీటాలు, మళ్ళీ షాళ్ళు, పూలదండలు, సన్మాన సత్కారాలు స్థూలమైన సన్మానం కాదు, గౌరవము, అది దాని అర్థము. సో కాబట్టి ఇంత శ్రేష్ఠ భాగ్యాన్ని ఎలా పొందారు? కేవలం ఒకే విషయం యొక్క త్యాగం ద్వారా ఈ భాగ్యం లభించింది. ఏమి త్యాగం చేశారు? దేహ అభిమానాన్ని త్యాగం చేశారు. ఎందుకంటే దేహాభిమానాన్ని త్యాగం చేయకుండా స్వమానంలో స్థితులు కాలేరు. ఈ త్యాగానికి ఫలితంగా భాగ్య విధాత అయిన భగవంతుడు ఈ భాగ్యాన్ని వరదానంగా ఇచ్చారు. సో ఇక్కడ ఈ రకమైన భాగ్యాన్ని ఎలా పొందారు అంటే మీరు స్వమానంలో స్థితులు అయ్యారు కాబట్టి, అంటే దేహాభిమానాన్ని త్యాగం చేసి
స్వమానంలో స్థితులైనప్పుడు భాగ్య విధాత అయిన భగవంతుడు ఈ భాగ్యాన్ని వరదానంగా ఇచ్చారు. ఏ భాగ్యాన్ని? ఈ రకంగా రాజ్యాధికారులుగా, ఆ తర్వాత పూజ్య దేవాత్మలుగా గౌరవం దక్కడానికి. సో సత్య త్రేతాయుగాల్లో ప్రజలు ఎలాగూ గౌరవాన్ని ఇస్తారు, ద్వాపర కలియుగాల్లో భక్తులు ఇస్తారు. సో ద్వాపర కలియుగాల్లో ఇప్పుడు గుళ్ళలో పూజలు జరుగుతూ ఉంటే మనకేంటి లాభము అని అంటే, ఏ ఆత్మకైతే ఆ గుళ్ళలో పూజలు జరుగుతున్నాయో ఆత్మ ఎక్కడో చోట జన్మ తీసుకునే ఉంటుంది. సో భక్తులు ఆ గుడికి వచ్చి ఆ ప్రణామాలు చేసి ఆ గౌరవాన్ని ఏదైతే ఇస్తారో, ఏదైతే వాళ్ళు ఆ జడ చిత్రాలని, ఆ రాతి విగ్రహాలని ఆధారంగా తీసుకుని శాంతి, సంతోషాన్ని, సఫలతని, ఆరోగ్యాన్ని పొందుతారో అదంతా ఆత్మ ఎక్కడైతే ఉందో ఆ ఆత్మ ఖాతాలో జమ అవుతుంది. అందుకే కల్పమంతా కళ్యాణకారి అంటాడు. అందుకే మొదటి వాక్యంలో ఏమంటున్నారు? స్వమానంలో ఉండే స్వమానదారులకే కల్పమంతా సన్మానం లభిస్తుంది. తో బ్రహ్మబాబానే గనక తీసుకుంటే ప్రతి గుళ్ళలో వైష్ణవాలయాలంతా బాబాకి పూజలతోటి హోరెత్తిపోతూ ఉంటుంది. అంటే యాక్చువల్గా 8 మంది విశ్వమహారాజులు అందరికీ పూజలు జరుగుతాయి. కానీ విద్యాలయంలో ఇప్పటికి ఆయనే నంబర్ 1 అయ్యారు కాబట్టి బ్రహ్మబాబాని శివబాబా ఉదాహరణగా చూపిస్తారు. సో అదంతా ఏమవుతుంది? ఇప్పుడు ఏదైతే ఆ వైష్ణవాలయాల్లో పూజలు జరిగి ఆ ఫలం ఏదైతే ఉందో అదంతా బ్రహ్మబాబా ఖాతాల్లోకి వస్తుంది. అదేవిధంగా ఏవైతే ఈ శక్తి స్వరూపాల గుళ్ళున్నాయో మిగిలిన దేవీ దేవతలకి ఆ భక్తుల నుంచి ఏదైతే ఇప్పుడు వాళ్ళ గౌరవాన్ని స్వీకరిస్తున్నారో అదంతా వచ్చి వాళ్ళ ఖాతాల్లో పడుతుంది. అంటే మన విగ్రహాన్ని ఆధారంగా తీసుకుని భక్తులు ఏ భావనకైతే లోనవుతారో అదంతా మన ఖాతానే. వాళ్ళు మన దర్శనం చేసుకుని సంతోషం అనుభవం చేస్తే ఆ సంతోషం వచ్చి మన ఖాతాలో పడుతుంది. మన విగ్రహాన్ని ఆధారంగా తీసుకుని వీళ్ళకి పూజలు చేస్తే మా ఆరోగ్యం బాగవుతుంది అనుకుని చేస్తే మనకు ఆరోగ్యం పెరుగుతుంది. సో ఈ రకంగా ప్రతీది ఏదైతే భక్తులు ఆ రకంగా మన ద్వారా పొందుతారో, మన జడ చిత్రాల ద్వారా, అది మన ఖాతాలోకే వస్తుంది. సో ద్వాపర కలియుగాల్లో కూడా ఆ రకంగా మనకి ప్రాప్తులు ఉంటాయి. ఆ రకంగా రావాలి అంటే ఇప్పుడు చెయ్యాలి. ఇప్పుడు మనం గౌరవం ఇస్తే అప్పుడు వాళ్ళు తిరిగి మనకు గౌరవం ఇస్తారు. ఇప్పుడు సంగమ యుగంలో మనం ఎవరికీ గౌరవం ఇవ్వకుండా మేము అధికులము, వీళ్ళు కాదు అని ఈ రకమైన ప్రవర్తన ఉంటే మాత్రము ప్రాప్తులు పోగొట్టుకున్నట్టే, అటు రాజ్యభాగము పోగొట్టుకున్నట్టే. ఎందుకంటే మనం ఎవరికి గౌరవం ఇవ్వటం లేదు కాబట్టి. సత్యత్రేతాయుగాల్లో ప్రజలు గౌరవం ఇవ్వరు, ద్వాపర కలియుగాల్లో భక్తులు ఇవ్వరు. సో ప్రతీది ఇక్కడ సంపాదించుకుంటున్నాం మనం. సో ప్రాప్తుల్లో ఈ గౌరవం అన్నది కూడా సంపాదించుకుంటాం. సో మన కల్పవృక్ష జ్ఞానానికి వస్తే ఇప్పుడు ఈ స్వమానాల ద్వారా ఎలా జరుగుతుంది అంటే ప్రాక్టికల్ లైఫ్ అన్నదే తెలుసుకుందాము. సో రెండవ విషయం ఏమిటంటే, స్వయంగా బాబా పిల్లలైన మీకు స్వమానాన్ని ఇచ్చారు. బాబా తన పిల్లలను చరణాల యొక్క దాసదాసీల నుండి శిరో కిరీటాలుగా చేశారు. ఎంత గొప్ప స్వమానాన్ని గౌరవం ఇచ్చారు. ఇలా స్వమానాన్ని ప్రాప్తింప చేసుకునే పిల్లలకు బాబా కూడా సన్మానిస్తారు. సో ఇక్కడ బాబా ఏం చేశారు? పిల్లలని చరణాల యొక్క దాసదాసీల నుండి శిరో కిరీటాలుగా చేశారు. అంటే భక్తిలో మనమే ఆయనకు దాసీలం అని చెప్పి అక్కడ ఆ విగ్రహాలు కూడా ఉన్నప్పుడు నారాయణుని అలా శేషశయ్య పైన పెట్టి లక్ష్మి పాదాలు ఒత్తినట్టు దాసీలుగా చూపించిన దాన్ని ఇప్పుడు బాబా అవతరించి దాన్ని సరిదిద్ది ఇక్కడ ఏం చేశారు? స్వమానాన్ని ఇచ్చారు. ఎంత గొప్ప స్వమానాన్ని ఇచ్చారు అంటే ఆ తర్వాత చిత్రాన్ని మార్చారు, ఆ తర్వాత అందరినీ ముందు పెట్టి గౌరవం ఇచ్చి చేశారు. సో ఏం చేశారు ఆ బ్రహ్మబాబా అనేది తర్వాత వాక్యాల్లో ఉన్నారు. సో ఇప్పుడు దీన్ని మనం ఫాలో అయ్యి ఈ కల్పవృక్ష జ్ఞానాన్నే తీసుకుంటే, ఇప్పుడు కల్పవృక్ష జ్ఞానంలో రాజ్సత్తా, ప్రజాసత్తా, ధర్మసత్తా, ప్రజాసత్తా ఇవన్నీ చెదపట్టిపోయినాయి అనేసి మొదటి భాగంలో తెలుసుకున్నాం. సో అది ఎందుకు జరిగింది? ఆ సమభావన అన్నది పోయింది. హెచ్చు తగ్గులు వచ్చేసాయి. అవమానించుకోవడం, ఒకరిని ఒకరు కించపరుచుకోవడం, మోసం చేసుకోవడం, అవన్నీ ఏదైతే మొదటి భాగంలో విన్నామో ఇప్పుడు దాన్ని మార్చాలి అంటే మనము స్వమానంలో ఉండి మనకి మనము గౌరవం ఇచ్చుకుంటే అది స్వతహాగా వ్యాపిస్తుంది అందరికీ. సో ఒకరికొకరు గౌరవం ఇచ్చుకున్న ఆ రకంగా నిజాయితీగా ఉంటే
పాత కల్పవృక్షం ఏదైతే ఉందో, ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం, ఇవన్నీ ఏదైతే బాబా చెప్పారో మొదటి భాగంలో, అవన్నీ సమాప్తైపోతాయి. అప్పుడు రాజసత్తా, ధరం సత్తా, భక్తి సత్తా, ప్రజాసత్తా అన్నీ శక్తిశాలిగా అయిపోతాయి. చెయ్యాల్సింది ఏంటి అనంటే స్వమానంలో స్థితులవ్వడం, అంటే మనకి మనం గౌరవం ఇచ్చుకోవడం. సో ఇక్కడ మనం ఏదైతే క్లాస్ స్టార్టింగ్లో అభ్యాసం చేసామో, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, నేను ఆత్మని పవిత్ర స్వరూపాన్నని, ఇది మన యొక్క స్వమానము, ఆత్మ యొక్క స్వధర్మము. సో ఈరోజు నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని చెప్పి నేను శాంతితోటి వ్యవహరిస్తున్నాను అంటే నాకు నేను గౌరవం ఇచ్చుకున్నట్టు. శాంతిని వాడకుండా ఈరోజు మనం క్రోధాన్ని వాడినా కానీ, ద్వేషాన్ని వాడినా కానీ, నాకు నేను గౌరవం ఇచ్చుకోకుండా నా పట్ల నేను క్రూరంగా వ్యవహరిస్తున్నాను. సో మన స్వమానం ఏంటి? ఇక్కడ మనం ఏం చేసాం? నేను శ్రేష్ఠ బ్రాహ్మణాత్మని, నేను విశ్వ కళ్యాణకారిని, నేను జగన్మాతని అని మనం స్వమానాలు అభ్యాసం చేసిన తర్వాత ప్రాక్టికల్ లైఫ్లో మళ్ళీ మనల్ని మనం అగౌరవపరుచుకోవద్దు. స్వమానాలు అభ్యాసం చేసేటప్పుడు శాంతి స్వరూపాన్ని అని చెప్పి అక్కడ మళ్ళీ క్రోధానికి వశం అవ్వడము, ఆ తర్వాత విశ్వ కళ్యాణకారి అని చెప్పి అభ్యాసం చేసి ఆ తర్వాత హద్దులోకి వెళ్ళిపోవడము, నేను జగన్మాతనని చెప్పి స్వమానాన్ని అభ్యాసం చేసి ఆ తర్వాత హద్దులు గీసుకుని నేను ఇంతవరకే చేస్తాను, వీళ్ళకే ఇస్తాను శక్తి, వాళ్ళకే జ్ఞానం చెప్తాను, వాళ్ళకే వరదానాలు ఇస్తాను అని చెప్పి అసలు హద్దుల్లోకి వెళ్ళిపోయాము అంటే మనల్ని మనం అగౌరవపరుచుకున్నట్టు, మనల్ని మనం అవమానించుకున్నట్టు. సో దానివల్ల ఏమవుతుంది? ఆ రకంగా ఆలోచిస్తే నన్ను నేను బలహీనపరిచేసుకున్నట్టు. సో అప్పుడు ఏమవుతుంది? నాలో ఉన్న రాజ్యసత్తా, ధర్మసత్తా, ప్రజాసత్తా, భక్తి సత్తా, ఈ శక్తులన్నీ పోయినట్టే. సో ఆ రకంగా మనం ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాము. అవి ద్వాపరంలో ఎమర్జ్ అవుతూ పోతున్నాయి, అంటే రజోత్తమం అన్నది. సో ఆ రకంగా చెయ్యబట్టే కల్పవృక్షం అన్నది జడజడీభూతం అయిపోయింది. అంటే ఆత్మల రకంగా బలహీనం అయిపోయాయి కాబట్టి ఇప్పుడు దాన్ని సమాప్తి చేసి కొత్త అంటూ కట్టాలి. సో కొత్త అంటూ ఎలా కడతామో మన సంకల్పాల ద్వారానే కడతాం. సో ఇప్పుడు ఆ సంకల్పాలకి శక్తి రావాలి. సంకల్పాలు ఏంటి? ఇందాక మనం అభ్యాసం చేసిన స్వమానాలే. సో అవి అభ్యాసం చేసినప్పుడు అవి గుర్తుంటాయి. ఆ స్వమానాలకు శక్తి వచ్చి మనం ప్రాక్టికల్కి తేవాలి అని అంటే కూడా శక్తి కావాలి. అది కూడా బాబా మనకిస్తున్నారు. అంటే సమయము, సంకల్పాలు, శక్తులు, ఈ ఖజానాలు తీసుకుంటేనే ప్రాక్టికల్ లైఫ్ ఈజీ అవుతుంది. సో అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే బాబా పిల్లలను సదా తనకంటే ముందు ఉంచుతారు, సదా పిల్లల యొక్క గుణాలను పాడుతూ ఉంటారు. ప్రతిరోజు దయతో లేదా ప్రేమతో మనకి ప్రియస్మృతులు చెప్పడానికి పరంధామం నుండి సాకార వతనానికి వస్తారు. అక్కడి నుండి పంపించటం లేదా వచ్చి చెప్తున్నారు. రోజు ప్రియస్మృతులు లభిస్తున్నాయి కదా. సో ఇక్కడేమవుతుంది? మా బాబా మనకి గౌరవం ఇచ్చి ఆ పరంధామం నుంచే ప్రియస్మృతులు పంపించకుండా అక్కడి నుండి పంపించటం లేదు కదా, వచ్చి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? అది మనకిచ్చిన గౌరవం. అది ఇంత శ్రేష్ఠ సన్మానాన్ని మరెవ్వరూ ఇవ్వలేరు. స్వయం బాబాయే సన్మానం ఇచ్చారు. అందుకే అవినాశీ సన్మానానికి అధికారి అయ్యారు. ఇంత శ్రేష్ఠ భాగ్యాన్ని అనుభవం చేసుకుంటున్నారా? స్వమానం మరియు సన్మానం రెండింటికి పరస్పర సంబంధం ఉంది. సో బాబా ఇచ్చే సన్మానము అంటే గౌరవము, రెస్పెక్ట్. ఇక్కడ బాబా వాడిన పదం అవినాశీ సన్మానానికి అధికారి. సో బాబా ఇచ్చే గౌరవం ఎందుకు అవినాశి అన్నారంటే ఆయన మూడుని బట్టో మన స్థితికి తగ్గట్టో ఇవ్వరు. అది అవినాశి అంటే నిరంతరం ఉంటుంది. సో మనం బాబా చెప్పిన మాట వింటేనే ఆయన గౌరవం ఇస్తారు, మాట వినకపోతే కోపం తెచ్చేసుకుంటారు, మూడ్ ఆఫ్ చేసుకుంటారని మనలాగా ఉండదు బాబాది. మనం ఏం చేస్తామంటే నచ్చితే గౌరవం ఇస్తాం, లేకపోతే ఇవ్వం. కానీ బాబా అలా కాదు. పిల్లలు ఎలా ఉన్నా కానీ అవినాశి గౌరవాన్ని ఇస్తారు అంటారు. అంత శ్రేష్ఠ భాగ్యాన్ని అనుభవం చేసుకుంటున్నారా? సో ఒకసారి బాబా ద్వారా అంత అవినాశి సన్మానానికి మనం అధికారులు అయిన తర్వాత మళ్ళీ ఎవ్వరి దగ్గర చేతులు చాచడానికి అవసరమే లేదు. మాకు గౌరవం ఇవ్వండి, మమ్మల్ని అర్థం చేసుకోండి, మేము చెప్పింది వినండి అని చెప్పి గౌరవాన్ని యాచించాల్సిన అవసరం లేదు. యాచించుట కన్నా మరణించుట మేలు అంటాడు.
అందరూ దాన్ని ఏం చేశారంటే స్థూలానికి తీసుకొచ్చారు. స్థూలం మీనింగ్ కూడా అంటే ధనానికి తీసుకెళ్లారు. ధనం కూడా ఎవరిని యాచించడానికి లేదు. కానీ ముఖ్యంగా బాబా చెప్పేది గౌరవాన్ని యాచించొద్దంటాడు. ఈ రోజుల్లో డబ్బు ఉన్నవాళ్ళు కూడా గౌరవాన్ని యాచిస్తూ ఉంటారు. మాకు కొంచెం గౌరవం కావాలి అంటారు. మార్చి 8వ తారీఖు ఏదైతే ఉమెన్స్ డే అని చెప్పి జరుగుతుందో, మహిళా దినోత్సవం, ఆ రోజు కనుక మీరు చూస్తే అందరూ ఆ రోజే గౌరవం ఇవ్వాలి అన్నట్టు ప్రత్యేకంగా ఆ రోజే ఇస్తుంటారు. ఆ ఇంటర్వ్యూలు ప్రోగ్రామ్స్ చూస్తుంటే అందరూ మాకు గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి జగన్మాతలుగా అందరికీ ఇవ్వాల్సిన చోట, గౌరవాన్ని ఇవ్వాల్సిన చోట మనమే యాచించే స్థితికి వచ్చేసాం. సో దానివల్ల ఏమైపోయింది, అందరూ బలహీనులైపోయారు. అంటే ఇవ్వాల్సి దాత స్థితిలో ఉండాల్సిన ఆత్మలు తీసుకునే స్థితిలో, ముఖ్యంగా తల్లి పాత్ర, అసలు అమ్మ పాత్ర అంటేనే ఇవ్వడము, ప్రేమ, పిల్లలకు భద్రత, ఆహారము, ఆరోగ్యము, ప్రతిదీ ఇవ్వడానికి. అమ్మ అంటేనే ఇస్తారు అన్న భావన వస్తుంది పిల్లలకి. ఈరోజు ఆ అమ్మ పాత్రనే యాచించే పరిస్థితికి వచ్చేసింది. నా మాటకు విలువ లేదు, పిల్లలు చెప్తే వినటం లేదు అని చెప్పి ఆ రకంగా తీసుకునే పరిస్థితిలోకి వచ్చేసారు. పిల్లలు గౌరవం ఇవ్వట్లేదు, పెట్టట్లేదు అని చెప్పి ఆత్మలు ఎంత బలహీనమైపోయాయంటే, అందుకే మనం చెప్పుకున్నాం కదా, ఈ వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలకు పునాది అన్నది ఇక్కడే పడిపోయింది. సో అందుకే ఇప్పుడు మనం ఏం స్వమానం అభ్యాసం చేసాము, నేను జగన్మాతని. సో ఇప్పుడు జీవిత భాగస్వామి ఎవరు, శివ పరమాత్మ. సో ఆయనకు జీవిత భాగస్వామిగా బేహద్ పుత్రభాన్ భవాని వరదానం తీసుకుని, ఇదంతా పరమాత్మ ద్వారా మనకు లభించిన గౌరవం అది. దాన్ని జగన్మాతలుగా ఇస్తూ పోతే తిరిగి మళ్ళీ నాకు గౌరవం ఇవ్వండి, నా మాట వినండి, పిల్లలు వినట్లేదని ఇలా యాచించాల్సిన అవసరం లేదు. సో అందుకే బాబా ఉన్నతోన్నతమైన యుక్తి అన్నాడు జగన్మాత పాత్రని. ఆ యుక్తితోటి గనక మీరు సేవలు చేస్తే సహజంగా చేసేయగలరు అంటాడు. సో అందుకే స్వమానం మరియు సన్మానం రెండింటికి పరస్పర సంబంధం ఉంది. మనం హద్దులోకి వెళ్ళిపోయేసి ఇద్దరు పిల్లలు అని అనుకుంటే ఖచ్చితంగా అక్కడ మళ్ళీ గౌరవాన్ని ఆశిస్తాం. నేను జగన్మాతను, మొత్తం విశ్వం యొక్క బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు ఇదే మురళిలో పేజ్ నెంబర్ 204 204 ఆ చివర్లో ప్రపంచమంతా మన పరివారమే అంటున్నాడు. అంటే మొత్తం పరివారానికి ఈరోజు జగన్మాత పాత్ర అంటే ఎంత పెద్ద గౌరవమో చూసుకోండి. అటువంటి గౌరవము మనకి పరమాత్మ ద్వారా లభించింది. దేహదారుల ద్వారా హద్దు యొక్క జీవితం, ఇక్కడ పరమాత్మ ద్వారా బేహద్ జీవితం. సో అందుకే స్వమానం మరియు సన్మానం రెండింటికి పరస్పర సంబంధం ఉంది. స్వమానధారి పిల్లలు తమకు ప్రాప్తించిన స్వమానంలో ఉంటూ స్వమానం యొక్క సన్మానంలో కూడా ఉంటారు మరియు ఇతరులతో కూడా సన్మానంతో మాట్లాడతారు, సంబంధ సంపర్కాలలోకి వస్తారు. స్వ సన్మానం అంటే స్వయానికి సన్మానం ఇచ్చుకోవడము. తో స్వమానము అంటే అదే ఇందాకే చెప్పాము, ముందు మనకి మనం గౌరవం ఇచ్చుకోవడము. వికారాలకి వశమవుతున్నామంటే మనల్ని మనం అవమానించుకోవడము, మన పట్ల మనం క్రూరంగా ప్రవర్తించడం. ఈరోజు మనం క్రోధంతో వ్యవహరిస్తున్నాము అని అంటే మనల్ని మనం అవమానించుకోవడం, మన స్వధర్మాన్ని మనం అవమానిస్తున్నాం. శాంతి అన్నది మన స్వధర్మం. కానీ ప్రాక్టికల్ లైఫ్లో క్రోధానికి వశం అయ్యాము అనంటే మనల్ని, మన స్వధర్మాన్ని మనం అవమానిస్తున్నాము. తండ్రి ద్వారా తీసుకున్న శాంతి యొక్క శక్తి మీద కూడా మనకి నమ్మకం లేదు. ఆ తర్వాత దాని పర్యవసానంగా మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా, సంబంధాల పరంగా, ప్రకృతి పరంగా 4 రకాలుగా దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. అదే నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని సన్మానంలో ఉండి నన్ను నేను గౌరవించుకుంటే అప్పుడు మానసికంగా, శారీరకంగా, సంబంధాల పరంగా, ప్రకృతి పరంగా 4 రకాలుగా సుఖాన్ని అనుభవం చేస్తాం. సో అందుకే ఇంకేమంటున్నారంటే, ఏ విధంగా అయితే బాబాకి విశ్వంలోని సర్వ ఆత్మల ద్వారా సన్మానం పొందుతారు కదా, ప్రతి ఒక్కరూ గౌరవం ఇస్తారు. కానీ బాబాకి ఎంత గౌరవం లభిస్తుందో పిల్లలకు కూడా అంతే గౌరవాన్ని ఇస్తారు. ఇవ్వని వారు దేవతగా కాలేరు. అనేక జన్మలు దేవతగా అవుతున్నారు మరియు అనేక జన్మలు దేవతా రూపంలో పూజింపబడతారు. ఒక్క జన్మ బ్రాహ్మణాత్మలుగా అవుతున్నారు కానీ అనేక జన్మలు దేవతా రూపంలో రాజ్యం చేస్తున్నారు.
లేదా పూజ్యులుగా అవుతున్నారు. దేవత అంటే ఇచ్చేవారు. ఈ జన్మలో సన్మానం ఇవ్వకపోతే దేవతగా ఎలా అవుతారు? అనేక జన్మలు సన్మానాన్ని ఎలా పొందుతారు? కర్మ ఫిలాసఫీ ఇది. కర్మల యొక్క గుహ్య గతి. మనం ఇంతకు దేవతా స్వరూపాలు అవుతామా లేదా అన్నదానికి ఇప్పుడే చెక్ చేసేసుకోండి. మనం అందరికీ గౌరవం ఇస్తున్నామా లేదా? లేదా మనది ఎప్పుడైతే బోరింగ్ టాపిక్ ఏదైతే ఉందో ఆహార నియమాలు, దాన్ని ఏమైనా అడ్డు పెట్టుకుని అందరినీ అవమానిస్తున్నామా, అసహించుకుంటున్నామా, ద్వేషిస్తున్నామా? ఇలా చెక్ చేసుకొని చూడండి, మీకే తెలిసిపోతుంది మీరు రాజకుటుంబాల్లోకి పూజ్య స్వరూపాలుగా వస్తారా రారా అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ బాబా చెప్తూ ఏమంటున్నారంటే, ఎవరైతే ప్రతి ఒక్కరు గౌరవం ఇస్తారు, కానీ బాబాకి ఎంత గౌరవం లభిస్తుందో పిల్లలకు కూడా అంతే గౌరవాన్ని ఇస్తారు. ఇవ్వని వారు దేవతగా కాలేరు. ఈరోజు మేము జ్ఞానంలో ఉన్నాము, వాళ్ళు జ్ఞానంలో లేరు. ఈరోజు మేము బాబా పిల్లలము, వాళ్ళు బాబా పిల్లలు కాదు. వాళ్ళు ఇంకా భక్తిలోనే ఉన్నారంటే వాళ్ళని అగౌరవపరుస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది? మీరు దేవతలుగా కాలేరు అంటున్నారు. సో బ్రాహ్మణ్ సో ఫరిష్తా, ఫరిష్తా సో దేవత అన్నారు. సో బ్రాహ్మణాత్మలు అంటే ఎవరు? ఆత్మిక పిల్లలు, స్వమానంలో ఉండేవాళ్ళు. సో ఈరోజు స్వమానంలో ఉన్నప్పుడు నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, నేను విశ్వ కళ్యాణకారిని, నేను జగన్మాతని అని అనుకున్నప్పుడు మిగిలిన వాళ్ళని ఏ రకంగా మనము అగౌరవపరుస్తూ ఉంటే దేవతలుగా ఎట్లవుతారు అంటారు. సో అందుకే ఇక్కడ అనేక జన్మలు దేవతలుగా అవుతున్నారు, మరి అనేక జన్మలు దేవతా రూపంలో పూజింపబడుతున్నారు. సో ఈ జన్మలో సన్మానం ఇవ్వకపోతే దేవతలుగా ఎలా అవుతారు? అనేక జన్మలు సన్మానాన్ని ఎలా పొందుతారంటే ఈ జన్మలో మనము ఆ సన్మానాన్ని అంటే గౌరవాన్ని సంపాదించుకోవాలి. మనం గౌరవాన్ని సంపాదించుకోకుండా అసహ్యాన్ని సంపాదించుకున్నామంటే మనమే ఇక్కడ దుఃఖాన్ని అనుభవిస్తాము. అక్కడ సత్యత్రేతాయుగాల్లో ఈ అసహ్యం ఇట్లాంటివి అవి కానీ దేవతల పట్ల అసహ్యాలు ఇవన్నీ ఉండవు. కాబట్టి మనకు ఆ జన్మలో వచ్చే అవకాశమే లేదు. అంటే అటు రాజ్య కుటుంబాలు, పూజ్య మందిరాల్లో వచ్చే జన్మలే రావు. అందుకే దేవతలుగా ఎలా అవుతారు మీరు అంటున్నాడు. బాబా వైపు నుంచి సబ్జెక్ట్ తీసుకుంటే రాజకుటుంబీకులు, ఆ తర్వాత ఆ గుళ్ళలో దేవతలు. ఎందుకంటే చాలామంది జ్ఞానం తెలుసుకుంటే సత్యుగానికి వచ్చేస్తాం కదా అంటే, సత్యుగంలో రాజ్య కుటుంబాల్లోకి వచ్చామన్నది బాబా పాయింట్. ఎందుకంటే బాబా జ్ఞానం చెప్పేటప్పుడు ఆ రాజకుటుంబీకులకు చెప్తారు. ఆయన మురళి ద్వారా రాజకుటుంబీకులే తయారవుతారు, పూజ్య స్వరూపాలు తయారవుతారు. కానీ ప్రజలు దాసదాసీలు కారు. పరమాత్మ ఇచ్చే జ్ఞానము, ఈ జ్ఞానం ద్వారా ఎవరు ప్రజలు దాసదాసీలు ఎవరు? ఈ జ్ఞానం ద్వారా రాజకుటుంబీకులు పూజ్య స్వరూపాలే తయారవుతారు. సో కాబట్టి అందుకే తండ్రిని అనుసరిస్తున్నారా? ఇప్పుడు మన పురుషార్థాన్ని చెక్ చేసుకోవాలి. తండ్రి అంటే ఇక్కడ శివబాబా, బ్రహ్మబాబా గురించి చెప్తున్నారు. సో మన పురుషార్థము, బ్రహ్మబాబా పురుషార్థము రెండు సమానంగా ఉన్నాయా లేదా ఓసారి చెక్ చేసుకుందాం. ఆయన సమానంగా ఉంటే ఆయన సమానంగా విశ్వమహారాజు అవుతాము. ఒకవేళ ఆయనకు మనకి తేడా వస్తే ఒక అడుగే రావాలి. ఆ ఒక అడుగులో వస్తే ఆయన సమీప సంబంధికుల్లో వస్తాం. అలా కాకుండా ఇంకా కొన్ని అడుగుల దూరం వచ్చామంటే ఇంకా బాబా ఎక్కడో మనం ఎక్కడో, ఇంకా ఆయన వంశంలో వచ్చే అవకాశమే లేదు. సో ఇప్పుడు ఈ రాబోయే వాక్యాలు చదువుకుని మన పురుషార్థము, బ్రహ్మబాబా పురుషార్థం సమానంగా ఉన్నాయా లేదా చూసుకుందాం. తండ్రిని అనుసరిస్తున్నారా? సాకార స్వరూపంలో బ్రహ్మబాబాని చూశారు కదా. సదా స్వయాన్ని విశ్వ సేవాధారిగా, పిల్లల సేవాధారిగా పిలువబడేవారు మరియు పిల్లలను యజమానిగా చేశారు. యజమానులకు సలాం చేసేవారు. చిన్న పిల్లలకు కూడా సదా గౌరవంతో స్నేహాన్ని ఇచ్చేవారు. వీరు కాబోయే విశ్వ కళ్యాణకారులు అనే భావనతో చూసేవారు. సో చిన్న పిల్లలైనా కానీ వాళ్ళని ఆత్మాన్న స్వరూపంలో చూసి వాళ్ళకి బాబా సలాం చేసేవారు అంటే వాళ్ళకి గౌరవం ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత స్నేహంతో వీరు కాబోయే విశ్వ కళ్యాణకారులు అనే భావనతో చూసేవారు. సో ఇప్పుడు చెక్ చేసుకోండి, మీరు పిల్లల్ని చూసినప్పుడు కూడా వీరు శ్రేష్ఠాత్మలు, శ్రేష్ఠ బాబా యొక్క శ్రేష్ఠాత్మలు, వీళ్ళు విశ్వ కళ్యాణకారులు కాబోతారని ఆలోచిస్తున్నామా లేదా? ఒకవేళ ఆలోచించకపోతే ఇంకా ఇప్పటి నుంచి ఆలోచన విధానాన్ని మనము డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలంటే పరివర్తన చేసుకోవాలి. ఒకప్పుడు ఇలా ఆలోచించే వాళ్ళం కాదు, ఇప్పుడు పరివర్తన చేసుకోవాలి. అప్పుడు బ్రహ్మబాబా సమాన పురుషార్థంలోకి వస్తాం. కుమారి కుమారులను అంటే యువస్థితిలో ఉండేవారిని విశ్వంలో గొప్ప గొప్ప ప్రసిద్ధ ఆత్మలకి కూడా శపథం చేసేవారు. వీరు అసంభవాన్ని సంభవం చేసేవారు.
మహాత్మల శిరస్సుని వంచేలా చేసేవారు పవిత్రాత్మలు అనే సన్మాన భావనతో చూసేవారు. ఎవరు? కుమారి కుమారులని. సో ఈ లైన్స్ అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయమే కనుక చూస్తే ఎవరిని చూసినా మహాత్మల శిరస్సు వంచేలా చేసేవారు, పవిత్రాత్మలు అనే సన్మాన భావనతో చూసేవారు. సో ఎవరిని చూసినా కానీ బాబా వీళ్ళు పవిత్రాత్మలు అనే సన్మానంతో గౌరవభావంతో చూసేవారు. అది ఎప్పుడు సాధ్యము? జ్ఞాననేత్రంతో చూస్తే నేను శ్రేష్ఠాత్మ, వీళ్ళు శ్రేష్ఠ బాబా యొక్క శ్రేష్ఠాత్మలు, బ్రహ్మవంశీయులు, పవిత్ర స్వరూపులు అని సంకల్పాలు చేయాలి. ఎవరినైనా చూసినప్పుడు మనం ఏం చేసామంటే దీనికి పూర్తిగా రివర్స్ చేసాం. చూడగానే నామరూపాల్లో చిక్కుకుపోయాం. వీళ్ళు పవిత్రాత్మలోని ఎప్పుడూ అనుకోలేదు. వస్త్రధారణ చూసేసుకున్నాం. ఆ తర్వాత ఆహార నియమాలు, ఆ తర్వాత స్నానాలు చేశారా లేదా. కనీసం విద్యార్థులు ఈ వీడియో వినేవాళ్ళు ఇప్పుడైనా ఈ యొక్క హద్దు యొక్క విషయాల నుంచి బయటికి రావాలి. అలా చేస్తేనే ఆ బాబా సమాన పురుషార్థం చేసి రాజ్య సన్మానం, పూజ్య సన్మానం రెండూ పొందగలరు అంటున్నాను. అందుకే అండర్లైన్ కూడా చెప్పిస్తున్నాను. సో ఎవరిని చూసినా కానీ ఇంక ఇప్పటి నుంచి వీళ్ళు పవిత్రాత్మలు అనే సన్మాన భావంతో చూడాలి. బాబా చెప్పని దేహ నియమాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆహారము, ఈ ఉల్లి వెల్లుల్లి, వీటన్నిటినీ అడ్డు పెట్టేసుకుని అందరినీ అగౌరవపరచొద్దు. ఇప్పుడు గనక మీరు సన్మానం ఇవ్వకపోతే దేవతా రూపంలో ఎలా పూజించబడతారు? మీరు దేవతలు కాలేరు అంటున్నాడు. పుస్తకాలు మీ ఎదురుగానే ఉన్నాయి, ఒక్కసారి చూసుకోండి. సో మళ్ళీ చెప్తున్నాం విద్యార్థులకు, పుస్తకాలు ఎదురుగా పెట్టుకుని వినండి. ఇది హరికథలు విన్నట్టు వినొద్దు. మనం భక్తులము కాదు, జ్ఞానులము. సో హరికథ కాలక్షేపంలాగా వినేసి బాబా చాలా బాగా జ్ఞానం చెప్పారు, కొత్త పాయింట్ తెలుసుకున్నారని చెప్పి అలా పొగడ్డం కాదు. మనం విద్యార్థులం. సో పుస్తకాలు ఎదురుగా ఉంటే బాబా ఏం చెప్తున్నా అని చెప్పి నమ్ముతాం. లేకపోతే ఏమవుతుందంటే అసలు బాబా జ్ఞానానికి, శక్తికి అసలు విలువే ఇవ్వటం లేదు. అసలు దీని మీద నమ్మకమే లేదు అసలు విద్యార్థులకు. ఎందుకంటే ఈరోజు బ్రహ్మబాబా ఎవరిని చూసినా వీళ్ళు పవిత్రాత్మలనే సన్మాన భావంతో చూసేవారు. మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ చేతి వంట తింటే అపవిత్రం అయిపోతాము, ఈ రకంగా ఆలోచిస్తున్నాం. సో మన దృక్పథం ఎలా ఉండాలి? దృష్టికోణము ఎవరిని చూసినా బ్రహ్మబాబా చూసినట్టు వీళ్ళు పవిత్రాత్మలు అని చూడాలి. కానీ ఇక్కడ ఓ పక్క మనము మురళి చదువుకుని పరంధామంలోంచి శక్తి తీసుకుని, ఒక పక్కన బాబా శక్తి, ఇంకో పక్కన 4 ముద్దల అన్నం. సో ఈ 4 ముద్దల అన్నం అన్నది పరమాత్మ శక్తినే తీసేస్తుంది అని అంటే ఇంకా బాబా శక్తి మీద మనకి ఏం నమ్మకం ఉన్నట్టు? సో ఈరోజు మనం బాబా నుంచి శక్తిని తీసుకుని ఎవరిని చూసినా కానీ వీళ్ళు అపవిత్రులు, వీళ్ళు వైట్ డ్రెస్సులు వెయ్యరు, వీళ్ళు స్నానాలు చెయ్యరు అని చెప్పి మన దృష్టి ఎప్పుడైతే ఆ రకంగా అపవిత్రంగా అవుతుందో అప్పుడు ఆత్మశక్తిని కోల్పోతుంది. ఈరోజు మనం ఒకవేళ ఆహారం ద్వారా శక్తి వస్తుందంటే ఇంకా పరంధామం నుంచి బాబా నుంచి శక్తి తీసుకోవడం ఎందుకు? సో ఆ రకంగా మనం బ్రహ్మకుమారులమని ముసుగేసుకుని కూర్చుని అలా పరంధామానికి వెళ్ళి శక్తి తీసుకున్నామంటున్నారు, మళ్ళీ ఆహారం తింటే పోతుంది అంటున్నారు. సో కొంచెం స్పష్టత అన్నది చాలా అవసరం ఈ విషయాల్లో. ఆ స్పష్టత రానంత వరకు మీరు ఇలాగే భయపడుతూ ఉంటారు. ఆ భయపడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ భయం యొక్క కిరణాలు మొత్తం విశ్వమంతా వ్యాపించి, సో బాబా నిన్న మురళీలు ఏదైతే ఆ మొదటి భాగంలో చెప్పినట్టు ఆ భయానికి నిద్రలు కూడా పట్టడం లేదు అంటున్నారు. సో ఆ నిద్ర అన్న ఒక నియమాన్ని మన అలసట తీసేయడం కోసం పెడితే మనమే ఇక్కడ లేని భయాలన్నీ కొత్తవి పుట్టించేసుకుని భయపడుతూ ఉంటే కల్పవృక్షము చీడ పట్టేసి జడజడీభూతం అయిపోయిందంటే ఇంకా ఆ జీవితంలో ఉండాల్సిన సారము, ఆ పచ్చదనం లేకుండా పోయింది. ఎక్కడ చూడు భయం భయం భయం. దేన్ని చూసి భయపడుతున్నాము? ఆహారాన్ని చూసి భయపడుతున్నాం. అది తింటే ఏమైపోతుందని. ఏమవుతుంది? అది తింటే శరీరానికి శక్తి వస్తుంది. తో శక్తి ఎక్కడి నుంచి? ఆత్మకి ఎక్కడి నుంచి వస్తుంది? బాబా నుంచి వస్తుంది. తో స్థూలమైన ఆహారం ద్వారా శరీరానికి శక్తి వస్తే కంటికి కనపడని ఆత్మకి పరమాత్మ నుంచి శక్తి వస్తుంది. ఈ క్లారిటీ లేనంత వరకు భయపడుతూనే ఉంటాము. మన ద్వారా భయం యొక్క తరంగాలు విశ్వంలోకి వెళ్తాయి, తిరిగి మనకొస్తాయి. ఆ తర్వాత మన ఆత్మలో భయం అన్న తమో ప్రధాన గుణమే రికార్డింగ్లోకి వస్తుంది.
ఇంకా మనం ఆ రకంగా భయపడిపోయి ఇంకా మేము ఎవరితో మాట్లాడము, ఎవరింటికి వెళ్ళము, ఎవరిని చేయమని చెప్పి మనం గిరిగీసుకుని కూర్చుంటే గుళ్ళలో దేవతా స్వరూపాలు అవరు. ఎందుకంటే అక్కడ భక్తులు లైన్ కట్టి ఉంటారు, అమ్మవారిని ఏ ఒక్క సెకండ్ చూసినా చాలు అని. సో ఆ సన్మానాన్ని ఇప్పుడే ఇక్కడ మనము ఆ రకంగా ఉండాలి. మన ప్రవర్తన ఆ రకంగా ఉంటేనే అక్కడ లైన్లు కడతారు. ఇక్కడ మనల్ని చూస్తేనే అసహించుకొని అమ్మ ఓం శాంతి వాళ్ళ వీళ్ళు సపరేటు అని చెప్పి వెళ్ళిపోయారంటే మనలో జగన్మాత స్వరూపం అక్కడ కనిపించలేదు కదా. అసలు జగన్మాత అన్న అంత పెద్ద స్వరూపం ఏంటి, కనీసం ఒక శాంతి స్వరూపం కూడా అక్కడ కనిపించలేదని అర్థం. సో ఇలాంటి మన యొక్క స్వమానాలు ఏవైతున్నాయో మన స్వధర్మంలో గనక మనం లేకపోతే ఖచ్చితంగా అవతల నుంచి గౌరవం రాదంటాడు. కాబట్టి ఇప్పుడే బాబా ఏ రకంగా అయితే మనకు గౌరవం ఇస్తున్నారో, అందుకే బ్రహ్మబాబాని చూపిస్తున్నాడు ఇక్కడ ఉదాహరణగా. సో ఏ రకంగా అయితే బాబా మనకి గౌరవం ఇచ్చారో ఆ రకంగా మనం అందరికీ ఇవ్వాలి. సో బాబా మనకి జ్ఞానం ఇచ్చారు, మనం అందరికీ జ్ఞానాన్ని ఇస్తాము. బాబా మనకి శక్తులు ఇచ్చారు, మనం అందరికీ ఆ శక్తులు ఇస్తాము. బాబా మనకి వరదానాలు ఇస్తే మనం అందరికీ వరదానాలు ఇస్తాము. బాబా మనకి గౌరవం ఇస్తున్నారు కాబట్టి మనము అందరికీ గౌరవం ఇస్తాం. సో ఏదేదైతే బాబా నుంచి తీసుకుంటామో అవన్నీ తిరిగి ఇస్తేనే సంపన్నంగా అవుతాము, ఆ జన్మలు కూడా వస్తాయి. మనం బాబా నుంచి గౌరవం తీసుకుని ఎవరికి ఇవ్వకపోతే తిరిగి రాదది. సో ఇదొకటి జాగ్రత్త, అంటే సరిదిద్దుకోవాల్సిన విషయం మనం. సో ఆ రకంగా చేస్తే రాజ్య సన్మానం, పూజ్య సన్మానం రెండూ వస్తాయని చెప్పేసి బాబా తర్వాత వాక్యాల్లో చెప్తున్నారు. తనకంటే కూడా అద్భుతం చేసే మహానాత్మలుగా భావించి గౌరవించేవారు. అదేవిధంగా వృద్ధులను కూడా సదా అనుభవీ ఆత్మలుగా తనలాంటి వారిగా చూసేవారు. బంధనాలలో ఉన్నవారిని నిరంతరం బాబా స్మృతిలో ఉండే నంబర్ 1 ఆత్మలు అనే సన్మానంతో చూసేవారు. సో ఎవరైతే మాట్లాడేటప్పుడు మేము బంధనాల్లో ఉన్నామన్న వాళ్ళు ఇప్పుడు ఈ వాక్యాలు చదువుకోవాలి. సో ఇప్పుడు మీకు మీరు గౌరవం ఇచ్చుకుని మేము బాబా స్మృతిలో ఉండే నంబర్ 1 ఆత్మలము అన్న స్వమానాన్ని చేయాలి. నేను నంబర్ 1 ఆత్మని ఆ రకంగా మనకి మనం గౌరవం ఇచ్చుకోవాలి. మేము బంధనాల్లో ఉన్నామండి, మేము ఏం చేస్తామండి అని చెప్పి మనల్ని మనం అవమానించుకోవద్దు. మాకెక్కడవుతుందండి చేయడానికి, బంధనాలు ఉన్నాయి కదా, కాలు మమ్మల్ని బయట పెట్టనివ్వరు, చెయ్యరు అని చెప్పి ఇవన్నీ ఏంటి, మనల్ని మనం అవమానించేసుకుంటున్నాం. సో అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు, బ్రహ్మబాబా బంధనాల్లో ఉన్నవారిని నిరంతరం బాబా స్మృతిలో ఉండే నంబర్ 1 ఆత్మలు అని సన్మానంతో చూసేవారు. సో అదేవిధంగా ఇప్పుడు మనల్ని మనం చూసుకోవాలి, మనల్ని అవమానించుకోవద్దు. మేము బంధనాల్లో ఉన్నాం కాబట్టి చేయలేము అంటే బలహీనంగా ఫీల్ అవుతున్నాం, మనల్ని మన శక్తిని తగ్గించుకుంటున్నాం, మనల్ని మనం అవమానించేసుకుంటున్నాం, అగౌరవపరిచేసుకుంటున్నాం, స్వమానంలో లేమని అర్థం. సో అందుకే ఇక్కడ అందువలనే నంబర్ 1 అవినాశి సన్మానానికి అధికారి అయ్యారు. ఎవరు? బ్రహ్మబాబా. ఎందుకు? అందరికీ గౌరవాన్ని ఇచ్చారు కాబట్టి అదే ఆయనకి తిరిగొచ్చి అవినాశి సన్మానానికి అధికారి అయ్యారు. రాజ్య సన్మానంలో కూడా నంబర్ 1 విశ్వమహారాజు మరియు పూజ్య రూపంలో కూడా బాబా పూజ తర్వాత మొదట లక్ష్మీనారాయణల పూజ జరుగుతుంది. అంటే రాజ్య సన్మానం మరియు పూజ్య సన్మానం రెండింటిలో నంబర్ 1 అయిపోయారు అంటున్నాడు. సో ఈ రకంగా బ్రహ్మబాబా అందరికీ గౌరవం అంటే ఆయన స్వమానంలోనూ ఉన్నారు, ఆ తర్వాత అందరికీ సన్మానం కూడా ఇచ్చారంటే ఆయన గౌరవించుకున్నారు, అందరికీ కూడా గౌరవాన్ని ఇచ్చారు. అలా ఇవ్వడం వల్ల పూజ్య రూపంలో కూడా బాబా పూజ తర్వాత అంటే శివబాబా పూజ తర్వాత మొట్టమొదట లక్ష్మీనారాయణల పూజే జరుగుతుంది. సో ద్వాపరం స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ బాబా పూజ స్టార్ట్ అవుతుంది శివబాబాది, ఆ తర్వాత లక్ష్మీనారాయణల పూజ జరుగుతుంది. అంటే రాజ్య సన్మానం మరియు పూజ్య సన్మానం రెండింటిలో నంబర్ 1 అయిపోయారు. ఎందుకంటే సర్వులకి స్వమానాన్ని సన్మానాన్ని ఇచ్చారు. వారు సన్మానం ఇస్తే నేను ఇస్తాను అని అనుకునేవారు కాదు. సన్మానం ఇచ్చేవారు నిందించే వారిని కూడా తమ మిత్రులుగా భావిస్తారు. కేవలం సన్మానం ఇచ్చేవారినే తమవారిగా భావించరు, నింద చేసేవారిని కూడా తమవారిగా భావిస్తారు. ఎందుకంటే ప్రపంచమంతా మన పరివారమే. సో బ్రహ్మబాబా ఆ రకంగా ఫీల్ అయ్యేవాళ్ళు, ప్రపంచమంతా మన పరివారమే, సర్వాత్మలకి ఆధారం బ్రాహ్మణాత్మలైన మీరే. ఈ శాఖలన్నీ అంటే భిన్న భిన్న ధర్మాత్మలు అందరూ ముఖ్య కాండమైన మీ నుండే వచ్చారు. సో మళ్ళీ బాబా కల్పవృక్షం రెఫరెన్స్ ఇస్తున్నారు.
సో ఇక్కడ కాండంలో ఎవరున్నారు? సత్యత్రేతాయుగాల్లో మనమే ఉన్నాము. సో ఎవరైతే డైరెక్ట్ శివబాబా నుంచి శక్తి తీసుకుని బీజాన్ని, ఆత్మ అన్న బీజాన్ని శక్తిశాలిగా చేస్తారో వీళ్ళంతా సత్యుగము. ఆ తర్వాత చేసిన పురుషార్థాన్ని బట్టి కొంత మాయ చేతిలో ఫెయిల్ అయిన వాళ్ళు, వ్యక్తుల్ని ఆధారంగా తీసుకున్న వాళ్ళు, వీళ్ళంతా త్రేతాయుగము. వీళ్ళని ఆధారంగా తీసుకున్న ఆ తర్వాత అంతా కొమ్మలు, రెమ్మలు, ఆకులు అంటే ధర్మాత్మలు. ఈ శాఖలన్నీ అంటే భిన్న భిన్న ధర్మాత్మలందరూ ముఖ్య కాండమైన మీ నుండే వచ్చారు అంటున్నారు. అంటే అందరూ మనవారే కదా. ఈ విధంగా స్వమానధారి ఆత్మ సదా స్వయాన్ని మాస్టర్ రచయితగా భావించి సర్వులకి సన్మానం ఇచ్చే దాత అవుతారు. సో ఈ రకంగా స్వమానంలో ఉండాలంటే ఇక్కడ ఏం స్వమానం తీసుకుంటాం? అందరికీ మనమే ఆధారము. సో ఇక్కడ ఏమంటున్నారు? సర్వులకి ఆధారము బ్రాహ్మణాత్మలైన మీరే. అంటే నేను ఆత్మను, పూర్వజ మరియు పూజ్య స్వరూపాన్ని మనం క్లాస్ స్టార్టింగ్లో అభ్యాసం చేసాం. సో ఆ సన్మానాలన్నీ ప్రాక్టికల్ లైఫ్లోకి ఎలా తీసుకురావాలో చెప్పాను. సో అది అభ్యాసము చేస్తాము, ప్రాక్టికల్కి తీసుకొస్తాం. ఊరికే అభ్యాసం చేసాము, స్వమానాలు 108 టైమ్స్ రాసాము, 21 సార్లు రాసామని భక్తులలాగా ప్రవర్తించొద్దు. ఒకసారి నేను ఆత్మని శాంతి స్వరూపానన్న స్వమానాన్ని అభ్యాసం చేశామంటే మన ఆలోచన, వాక్కు, కర్మ అన్నిట్లోకి రావాలి. ఆ రకంగా మన స్వధర్మాన్ని, మనల్ని మనం గౌరవించుకున్నప్పుడు ఏమవుతుంది అనంటే, ఎవరైనా ఏదైనా ఇందాక ఇక్కడ చెప్పినట్టు నిందించినా కానీ, ఓ మాట అన్నా కానీ మన మీద ప్రభావం చూపించదు. ఒకప్పుడు జ్ఞానంలోకి రానప్పుడు పరిస్థితి ఎలా ఉండేదనంటే, ఎవరైనా ఏమన్నా అంటే హర్ట్ అయిపోయేవాళ్ళం. హర్ట్ అన్నది ఇంగ్లీష్ పదము, తెలుగులో బాధపడతాం అన్నమాట. ఎందుకు బాధపడేవాళ్ళము? ఆ రోజుల్లో మనము అందరి నుంచి గౌరవాన్ని ఆశించేవాళ్ళం. సో అవతల వాళ్ళు మాకు గౌరవాన్ని ఇస్తే అప్పుడు మేము సంతోషంగా ఉంటాము. అవతల వాళ్ళు గౌరవాన్ని ఇవ్వకపోతే మేము హర్ట్ అయిపోతాము, బాధపడతాం. ఇది మన ఒక పరిస్థితి ఆ రోజుల్లో. ఇప్పుడు ఎప్పుడైతే మనం బాబా ఇచ్చిన జ్ఞానాన్ని తీసుకుని మన స్వమానంలో స్థితులవుతామో అప్పుడు ఎవ్వరి నుంచి నాకు గౌరవం కావాలని యాచించము. ఆ తర్వాత ఎవరైనా నిందలు వేసినా కానీ మన మీద ప్రభావం చూపించదు. ఇంకా మీది నుంచి మనము తిరిగి వాళ్ళకి గౌరవాన్ని ఇస్తాం. అదే ఇక్కడ ఈ వాక్యాల్లో చెప్పారు. కేవలం సన్మానం ఇచ్చేవారినే తమవారిగా భావించరు, నిందించే వారిని కూడా తమవారిగా భావిస్తారు. సో చెక్ చేసుకోండి, ఎవరికి వాళ్ళు మీ పురుషార్థాన్ని బ్రహ్మబాబాలాగా చేస్తున్నామా, లేకపోతే మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి సహయోగం ఇచ్చి మనకు అనుకూలంగా లేని వాళ్ళు మేము అసలు వాళ్ళని పట్టించుకోము, అసలు మేము వాళ్ళ వైపు చూడము, చెయ్యము. అంటే ఏంటి? బలహీన ఆత్మల్ని, ఏ ఆత్మన్న మనల్ని నిందిస్తుంది అంటే ఆత్మ బలహీనంగా ఉందని అర్థం. సో బలహీన ఆత్మల్ని శక్తిశాలిగా చేయడమే ఇక్కడ బాబా మనకి ఇచ్చిన సేవ. సో ఆ బలహీనాత్మల్ని చూసి ఇంకా వాళ్ళు చెప్తే వినరు, నేను వదిలేశాను అంటే ఏం వదిలేసాం? ఇక్కడ బాధ్యతను వదిలేసాం, శివబాబా జ్ఞానాన్ని వదిలేసాం, బ్రహ్మబాబాని ఫాలో అవ్వాల్సిన విషయాన్ని మర్చిపోయాం. సో ఒక్కసారి ఏదైనా వదిలేస్తున్నాము అనంటే గుర్తుపెట్టుకోండి, మీరు బాధ్యతను వదిలేస్తున్నారు. అంతా మన పరివారమే, మొత్తము సృష్టికి శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలైన మీరే ఆధారమో పునాది అంటున్నారు. సో కాబట్టి ఈ విధంగా స్వమానధారి ఆత్మ సదా స్వయాన్ని మాస్టర్ రచయితగా భావించి సర్వులకి సన్మానం ఇచ్చే దాత అవుతారు. సో మాస్టర్ రచయిత అంటే ఉదాహరణకి ఇప్పుడు మన జీవితంలో గౌరవాన్ని రచించుకోవాలా లేకపోతే అగౌరవాన్ని రచించుకోవాలా అన్నది ఒక రచయితగా, మన భాగ్యాన్ని రచించుకునే రచయితగా మనమే నిర్ణయించుకోవాలి. సో బాబా రచయిత అంటే సత్యుగాన్ని రచిస్తారు, మాస్టర్ రచయితలుగా మన భాగ్యాన్ని మనమే రచించుకోవాలి. సో మాస్టర్ రచయితలు ఏం చేస్తారంటే సర్వులకి సన్మానం ఇచ్చే దాత అవుతారు. సో ఆ రకంగా ఇప్పుడు గనక మన భాగ్యంలో గౌరవాన్ని రచించుకుంటే ఇప్పుడు ప్రత్యక్ష ఫలము, వచ్చే కల్పంలో భవిష్యత్తులో కూడా మనకు ఆ ఫలం వస్తుంది. ఈ గౌరవాన్ని ఏదైతే ఉందో దీన్ని ఎప్పుడు మనకి చేసే, ఇప్పుడు ఉదాహరణకి జ్ఞానం చెప్పడం వలన దేనివల్లైనా కానీ మనకి గౌరవాన్ని వస్తే అది బాబాకి ఇచ్చేయాలి. నేను కాబట్టి చెప్పాను, నేను కాబట్టి చేశాను అని చెప్పి ఆ ప్రత్యక్ష ఫలాన్ని తీసేసుకోవద్దు. బాబా ముందు, మనం వెనక.
ఈరోజు మనం ఏ సేవలైనా చేయగలుగుతున్నాము, వాచా సేవ కానీ ఇంకే సేవ అయినా కానీ, సంకల్పాలు కానీ ప్రతిదీ బాబా ఇచ్చిన ఖజానాలు. ఆ సంకల్పాలకు శక్తి వచ్చి సఫలత వచ్చిందంటే అది బాబా ఇచ్చిన సఫలత మనకి. మీరు సంకల్పాలు చేస్తే సఫలత వస్తుంది అంటాడు. అంటే మీరు సంకల్పాలు చేస్తే శక్తి కలిపి సిద్ధింప చేస్తాను, ఫలం ఇస్తా అంటున్నాడు. సో అప్పుడు క్రెడిట్ ఎవరికి పోవాలి? శివబాబాకి వెళ్ళాలి. సో బాబాని ముందు పెట్టాలి, మనం వెనక్కుండాలి. అలా కాకుండా బాబాని పక్కన చేర్పి నేను కాబట్టి చేశాను పెట్టాను అని అంటే అప్పుడు ఏమవుతుంది? పరివారం నుంచి గౌరవం వస్తుంది. మనకి కిరీటాలు పెడతారు, షాళ్ళు కప్పుతారు, ఇంకా వీలైతే రథాలు పెట్టి ఊరేగిస్తారు కూడా. సో దానివల్ల వచ్చే నష్టం ఏంటి? మన పుణ్యం ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు ఈ కల్పవృక్షం అయిపోయిన తర్వాత త్యాగం భాగ్యం అని చెప్పి శివబాబా స్వయాన ఒక 7 day కోర్సు నడిపాడు. ఆ మురళిలో అదే చెప్పాడు. బ్రహ్మబాబా ఉదాహరణ ఇస్తూ బ్రహ్మబాబా సర్వస్వ త్యాగి అన్నాడు. ఈరోజు ఏదైతే మన యొక్క సమయాన్ని, మన యొక్క శక్తులు, వీటన్నిటినీ ఈరోజు మనం బాబా జ్ఞానం తెలుసుకుని చేస్తూ ఉన్నాం. సో వాటి యొక్క ప్రత్యక్ష ఫలం మనకు తిరిగి వస్తుంది. సో బ్రహ్మబాబా వాటన్నిటిని త్యాగం చేశాడు కాబట్టి భవిష్య ఫలాన్ని పూర్తిగా పదమాపదం రేంజ్లో ఎంజాయ్ చేయగలిగారు. సో త్యాగి ఆత్మలు ఏం చేస్తారు? అందుకే 3 వర్గాలు చెప్తాడు: త్యాగి, మహాత్యాగి, సర్వస్వ త్యాగి. సో త్యాగము అన్నది బాబా ఏం చెప్తానంటే దేహాభిమానాన్ని త్యాగం చేయడం. అది అందరము చేశారు అంటాడు. మహాత్యాగి అంటే ఇంకా మొత్తము మనస వాచ కర్మన ఏ రకంగా ఏవేవి బాబా చెప్పినట్టు దేహాభిమాన త్యాగం చేసి చేస్తారు బాబా చెప్పినట్టే. కానీ గౌరవాన్ని ఆశిస్తారు. ఆ గౌరవాన్ని ఆశించినప్పుడు ఏమవుతుంది? వస్తుంది. సంగమ యుగంలో బాబా ప్రత్యక్ష ఫలము భవిష్య ఫలం 2 ఇస్తా అంటున్నాడు. సో ఆ ప్రత్యక్ష ఫలం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని స్వీకరించి ఖర్చు చేసేసుకుంటారు. ఇక్కడే ఖర్చు చేసేస్తారు. ఆ ఖర్చు చేసేయడం వల్ల ఏమైపోతుందంటే భవిష్య ఫలం ఉండదు, అంటే పుణ్యం ఖర్చు అయిపోతుంది ఇక్కడ. సో కాబట్టి ఏదైతే భాగ్యాన్ని వస్తారో దాన్ని కూడా త్యాగం చేయాలి అంటారు. సో అందుకే ఆ రకంగా మాస్టర్ రచయితగా భావించి సర్వులకు సన్మానం ఇచ్చే దాత అవ్వాలి. ఆ తర్వాత బాబా ముందు మనము వెనక. సో త్యాగం భాగ్యం అన్న మురళిలో ఇంకా దాన్ని వివరంగా తెలుసుకుందాము. ఇప్పుడు ఈ కల్పవృక్ష జ్ఞానంలో ఇప్పుడు బాబా ఇంకేం చెప్తారంటే, సదా స్వయాన్ని ఆదిదేవ్ బ్రహ్మ యొక్క ఆదిరత్నం లేదా ఆది పాత్రధారిగా భావిస్తున్నారా? ఇంత నష ఉందా? చిన్నవారికి, వృద్ధులకి, యువకులకి సన్మానం ఎలా ఇవ్వాలో అందరూ విన్నారా? సో బ్రహ్మబాబా ఏ రకంగా అయితే వాళ్ళ గురించి ఆలోచించారో ఇందాక అండర్లైన్ చేసుకోమని చెప్పానో ఆ రకంగా పిల్లలకి, వృద్ధులకి, యువకులకి ఈ సన్మానం ఎలా ఇవ్వాలో, అంటే రెస్పెక్ట్, గౌరవం ఇవ్వాలో అందరూ విన్నారా? ఆదిపిత బ్రహ్మ మనల్ని అంత సన్మానంతో చూశారంటే ఎంత నష ఉండాలి. కనుక ఆది ఆత్మ ఏ శ్రేష్ఠ దృష్టితో చూసిందో అదే విధంగా శ్రేష్ఠ సృష్టి అనే స్థితిలో ఉంటాము అని సదా స్మృతిలో ఉంచుకోండి అంటున్నాడు. ఏదైతే సత్యుగ స్థాపన జరుగుతుందో ఆ సత్యుగ స్థాపనలో ఈ బ్రహ్మబాబా దృష్టి ద్వారా సృష్టి అనంటే ఆయన అందరినీ గౌరవంతో చూశారు. తో ఆ సత్య త్రేతాయుగాలు ఎలా ఉంటాయంటే అందరూ ఒకరినొకరు గౌరవం ఇచ్చుకుంటూ ఉంటారు. గౌరవానికి అసలు లోటే ఉండదు. అటువంటి ప్రపంచానికి పునాది ఎలా పడిందంటే ఇప్పుడు బ్రహ్మబాబా ఆచరించి చేశారు కాబట్టి. సో ఆయనని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరో కొద్దిమంది దాన్ని దేహజ్ఞాన కింద తీసేసుకుని కుటుంబ వ్యవస్థ పునాదుల్ని కదిపేసి చేసేసి సమాజంలో అస్యం నింపడం, ఇది ఎవరైతే చేశారో వీళ్ళంతా ఎండింగ్లో అంటే అటువంటి పరిస్థితి ఇక్కడికి వస్తుంది. కానీ వాళ్ళంతా ఇప్పుడు ఎవరైతే బ్రహ్మబాబా సమానంగా చేయలేదో వీళ్ళంతా ఆయన కుటుంబంలోకి రారు. ఆ రాజ్య ప్రాప్తుల్ని, పూజ్య ప్రాప్తులు ఏవైతున్నాయో వీటన్నిటినీ పోగొట్టుకుంటారు. ఈరోజు మనం ఆధిపత్య భావజాలం అన్నది తాత్కాలికంగా ఇప్పుడు మనకు బాగా అనిపించవచ్చు, కానీ ప్రాప్తుల్ని పోగొట్టుకుంటున్నాం. ఇది ఈ ఒక్క సంగమయుగంతో అయిపోయే వ్యవహారం కాదు ఇది. సో ఈరోజు మనం ఎవరికి గౌరవం ఇవ్వట్లేదు, మనమే అధికులము, ఆధిపత్య బానిసత్వ భావజాలాన్ని ఇప్పుడు ఈ సంగమయుగంలో తాత్కాలికంగా ఏమైనా ఆనందం అనిపిస్తుందేమో కానీ మొత్తము 84 జన్మలకు వచ్చే కల్పానికి భవిష్యత్తుకి ప్రాప్తుల్ని పోగొట్టుకుంటున్నాం. అదే కర్మ ఫిలాసఫీ. అవ్యక్త మురళీలంతా కర్మ ఫిలాసఫీ యొక్క కర్మల యొక్క గుహ్యగతి. సో మురళీలు మీ ఎదురుగానే ఉన్నాయి, తీసి చూసుకోండి. దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది మీరు ఎటువంటి జన్మలు తీసుకుంటారు, మీ కుటుంబ సభ్యులు ఎలాంటి వాళ్ళు వస్తారు. సో బాబా చెప్పేది పెద్ద కల్పవృక్షము, మన వంశవృక్షం గురించి చెప్తున్నా.
సో మీ వంశావళిలో మీకు గౌరవం ఇచ్చే ఆత్మలు వస్తారా, అగౌరవపరిచే ఆత్మలు వస్తారా, అవమానించే వాళ్ళు వస్తారా, అర్థం చేసుకుంటారా, చేసుకోరా, ఇవన్నీ ఇప్పుడు మీరు చేసే పురుషార్థాన్ని బట్టే ఉంటుంది. దీన్ని బట్టి మీకే తెలిసిపోతుంది మీరు ఎక్కడ జన్మలు తీసుకుంటారు, మీ జీవితంలోకి వచ్చే ఆత్మలు ఏ రకంగా ఉంటారు అని చెప్పి. సో తర్వాత ఏమంటున్నారు, ఆదిపిత బ్రహ్మ మనల్ని అంత సన్మానంతో చూశారంటే ఎంత నశ ఉండాలి. కనుక ఆది ఆత్మ ఏ శ్రేష్ఠ దృష్టితో చూసిందో అదే విధంగా శ్రేష్ఠ సృష్టి అనే స్థితిలో ఉంటామో అని సదా స్మృతిలో ఉంచుకోండి. ఇది అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే ఈ పాఠం అయిపోయిన తర్వాత మనన చింతన చేద్దాము. మనన చింతన చేస్తే మనకి అది బుద్ధిలో ఫిట్ అయినప్పుడు ప్రాక్టికల్ లైఫ్కి తీసుకురాగలుగుతాము. మనన చింతన చేయకపోతే మర్చిపోతాము. కాబట్టి ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. ఇలా మీకు మీరు ప్రతిజ్ఞ చేసుకోండి. ప్రతిజ్ఞలైతే చేస్తూ ఉంటారు కదా, మాటతో మనస్సుతో కూడా ప్రతిజ్ఞ చేశారు మరియు వ్రాసి కూడా ఇస్తారు, కానీ మరల మర్చిపోతారు కూడా. అందువలనే ప్రతిజ్ఞ యొక్క లాభాన్ని పొందలేకపోతున్నారు. స్మృతి ఉంచుకుంటే లాభం పొందుతారు. సో ఏదైనా మనం గనక ప్రతిజ్ఞ చేసి గుర్తు పెట్టుకుంటేనే లాభం పొందుతారు, మర్చిపోతే ఉండదు అంటున్నారు. అందుకే బాబా మురళి తర్వాత మనన చింతన అన్న విధి పెట్టడానికి కూడా కారణం అదే. సో అదే చేద్దాం మనం కూడా. అందరూ స్వయాన్ని పరిశీలించుకోండి. ఎన్నిసార్లు ప్రతిజ్ఞ చేశాము, ఎన్నిసార్లు నిలబెట్టుకున్నాను, నిలబెట్టుకోవడం వస్తుందా, లేక కేవలం ప్రతిజ్ఞ చేయడమే వస్తుందా, లేక అప్పుడప్పుడు ప్రతిజ్ఞ చేసేవారిగా అప్పుడప్పుడు నిలబెట్టుకునేవారిగా మారుతూ ఉన్నారా? సో ఈశ్వరీయ విద్యార్థులు ఎవరికి వాళ్ళు ఇంకా బాబాకి సమాధానం చెప్పుకోవాలి దీనికి. ఆ తర్వాత బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే, టీచర్స్ ఏమని భావిస్తున్నారు, నిలబెట్టుకునే వారి జాబితాలో ఉన్నారు కదా. టీచర్స్ని బాబా సదా తన తోటి శిక్షకులు అని అంటారు. తోడుగా ఉండేవారి విశేషత ఏమి ఉంటుంది, సమానమైన వారే తోడుగా ఉంటారు. బాబా ఎప్పుడైనా మారతారా ఏమిటి? టీచర్స్ కూడా ప్రతిజ్ఞ మరియు లాభం రెండింటినీ సమానంగా ఉంచుకునేవారు. ప్రతిజ్ఞలు ఎక్కువ మరియు లాభం తక్కువ, దీనిని సమానత అనరు. ఎవరైతే రెండిటిని సమానంగా ఉంచుకుంటారో వారికి వరదాత ద్వారా వరదానాలు లేదా ఆశీర్వాదాలు లభిస్తాయి. వారు సదా దృఢ సంకల్పంతో కర్మలో సఫలత పూర్వకంగా అవుతారు. సో ఏమేం ప్రతిజ్ఞలు చేస్తున్నాం మనము, ఇంకా బాబా మీరు ఎలా చెప్తే అలా వింటాము చేస్తామని ఎన్నో చెప్తూ ఉంటాం. సో అవన్నీ మీరు ప్రతిజ్ఞలు చేసినప్పుడే, చేసింది ప్రాక్టికల్కి తెచ్చినప్పుడే, సమానంగా ఉన్నప్పుడే వరదానాలు లేదా ఆశీర్వాదాలు లభిస్తాయి. వారు సదా దృఢ సంకల్పంతో కర్మలో సఫలత పూర్వంగా అవుతారు. తోడుగా ఉండే శిక్షకుల విశేష కర్మ ఇదే. సంకల్పం మరియు కర్మ సమానంగా ఉంటాయి. సంకల్పం శ్రేష్టంగా మరియు కర్మ సాధారణంగా ఉంటే దానిని సమానత అని అనరు. కనుక టీచర్స్ స్వయాన్ని బాబాకి తోడుగా ఉండే శిక్షకులుగా అంటే బాబా సమాన శిక్షకులు అనే స్మృతితో సమర్థంగా అయి నడవండి. సో ఈ రకంగా మనం వాక్యాలు చదివినప్పుడు ఇక్కడ ఉన్నదానికి ప్రాక్టికల్గా జరుగుతున్న దానికి చాలా తేడా అనిపిస్తుంది. సో ఎందుకు బాబా రకంగా మాట్లాడతారంటే ఈ మురళిలో అంటే మనకి గౌరవం ఇస్తున్నాడు ఆయన. సో ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి. సో ఇలాంటివి విన్నప్పుడు బాబా ఏదో చెప్తూనే ఉంటారులే అని అంటున్నామంటే అసలు ఆయన గౌరవం ఇచ్చిందే లేదు అక్కడ. సో అందుకే ఇక్కడ బాబా సమాన శిక్షకులు అనే స్మృతిలో సమర్థంగా అయి నడవండి. టీచర్స్ యొక్క ధైర్యం చూసి బాబ్ దాదాకి సంతోషంగా ఉంటుంది. ధైర్యం పెట్టుకుని సేవకి నిమిత్తం అయ్యారు కదా, కానీ ఇప్పుడు ధైర్యమైన టీచర్ బాబ్ సమాన శిక్షకులు కాగలరు అని ఈ సూక్తిని సదా జ్ఞాపకం ఉంచుకోండి. దీనిని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఏది, ఇప్పుడు ధైర్యమైన టీచర్ బాబ్ సమాన శిక్షకులు కాగలరు. ఎందుకు బాబా టీచర్లకు ధైర్యం ఉండాలంటారు? ఇప్పుడు బ్రహ్మబాబా విషయమే తీసుకుంటే ఆ రోజు ఆయన పవిత్రత గురించి ధైర్యంగా చెప్పారు. సో ఆయన ధైర్యంగా చెప్పగలిగాడు కాబట్టే బాబా సమానం అంటే శివబాబా సమానంగా శిక్షకులు అయిపోయారు. సో అదే విధంగా ఇప్పుడు మనము ధైర్యంగా ఏదైతే బాబా చెప్తున్న జ్ఞానం ఉందో దాన్ని ధైర్యంగా చెప్పగలగాలి. ఆ రకంగా ధైర్యంతో టీచరు బాబా సమాన శిక్షకులు కాగలరు అన్న ఈ సూక్తిని సదా జ్ఞాపకం ఉంచుకోండి. ఏవైనా కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తే అవతల వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు బాధపడతారేమో, సమస్యలు వస్తాయేమో అని ఆలోచిస్తున్నామంటే ఇంకా బ్రహ్మబాబా పురుషార్థానికి మన పురుషార్థానికి తేడా ఉందని అర్థం. ఆ రోజులో పవిత్రత గురించి చెప్పినప్పుడు పాకిస్తాన్ అంతా ఒకటైపోయింది. ఆదిదేవన్న బుక్లో కూడా మనం చదువుకున్నాం. బ్రహ్మబాబాకి ఎన్నో సమస్యలు వచ్చాయి ఆ పవిత్రత విషయంలో, ఆ జ్ఞానం విషయంలో. అలా అని చెప్పాను నిజాలు చెప్పడం మానేయలేదు కదా. సమస్యలు వస్తున్నాయని చెప్పేసి
అక్కడ కేసులు అని చెప్పి గవర్నమెంట్ కూలిపోతుందని ఇలా ఎన్నో రాశారు ఆదిదేవ్ పుస్తకంలో. అప్పుడు బాబా ఏమేం సమస్యలు ఫేస్ చేశారో తర్వాత శివబాబా కూడా చాలా మురళిలో చెప్పారు. సో ఏది ఏమైనా కానీ టీచర్ అన్న వాళ్ళకి ధైర్యం ఉండాలి అంటాడు. సో బ్రహ్మబాబా ఎంత ధైర్యంగా జ్ఞానాన్ని బయటికి తీసుకొచ్చారో అంతే ధైర్యంగా గనక చెప్తే బాబా సమాన శిక్షకులు కాగలరు అని ఈ సూక్తిని సదా జ్ఞాపకం ఉంచుకొని దీనిని ఎప్పుడూ మర్చిపోకూడదు. సమానంగా అవ్వాలనే లక్ష్యం ఉన్నప్పుడు స్వతహాగానే బాబ్దాదా మీ ఎదురుగా ఉంటారు మరియు తోడుగా ఉంటారు. సో స్వతహాగా బాబ్దాదా మీ ఎదురుగా మరియు తోడుగా ఉంటారు ఎప్పుడూ ధైర్యం పెట్టుకొని చెప్పినప్పుడు. సో ఇప్పుడు ఈ మురళి చదువుకున్న తర్వాత రెండవ స్టెప్ విధి ఏంటంటే మనన చింతన చేయడం. సో మురళి అయిపోగానే పాటలు వేసుకోవడం అన్నది మన్మతము. పాయింట్స్ మనన చింతన చేస్తే ఏమవుతుందంటే మననం అంటే మళ్ళీ మళ్ళీ, చింతన అంటే ఆలోచించడం. ఎవరైనా మనల్ని నిందిస్తే, వాళ్ళు ఒకసారి నిందిస్తే మనం మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తే మనకి జీవితాంతం ఎలా గుర్తుండిపోతుందో ఇప్పుడు ఆ టాలెంట్నంతా మనము బాబా ఇచ్చే మహావాక్యాలకు వాడుకోవాలి. సో మళ్ళీ నాకు జ్ఞాపక శక్తి లేదు అని ఎవరైనా అంటున్నారంటే ఒక్కసారి మీ జీవితాన్ని మీరే చూసుకోండి. ఎవరైనా ఏదైనా మాట అంటే మీకు గుర్తుంటుందా లేదా? అవి గుర్తుంటున్నాయి అని అంటే మీలో జ్ఞాపక శక్తి ఉందని అర్థము, మీకు మళ్ళీ మళ్ళీ ఆలోచించే టాలెంట్ కూడా ఉందని అర్థం. ఇప్పుడు ఆ జ్ఞాపక శక్తిని, ఆ టాలెంట్నంతా ఇప్పుడు బాబా జ్ఞానంలో ఉపయోగించి బాబా చెప్పినట్టు కల్పమంతా రాజ్య సంహానం పూజ్య సన్మానానికి అర్హులవుదాం. ఎవరో పనికి మాలిన 4 మాటలని వాటినే గుర్తుపెట్టుకుని ఆలోచించుకుంటూ పోతే 84 జన్మల ప్రాప్తులు పోతాయి మరి. సో ఇప్పుడు నేను ఏవైతే అండర్లైన్ చేయించానో వీటిని ఇక్కడ స్క్రీన్ మీద కూడా వేసి చూపిస్తున్నాము. సో వీటిని ఇప్పుడు మనన చింతన చేస్తే మనకి ఆ సమయానికి గుర్తుంటాయి. సో అందుకే బాబా అంటున్నారు ఇక్కడ, స్మృతి ఉంచుకుంటే లాభం పొందుతారు. సో జ్ఞాపకం ఉంచుకుంటే, సో ఏదైనా జ్ఞాపకం ఉండాలంటే మళ్ళీ మళ్ళీ ఆలోచించాలి, ఆలోచిస్తే గుర్తుండిపోతాయి. సో ఇప్పుడు బాబా చెప్పిన పద్ధతులు ఆత్మిక స్థితిలో చేస్తే ఆ సమయం వచ్చినప్పుడు ఆత్మ మనకి ఇండికేషన్ వేసేస్తుంది, అంటే సహజంగా గుర్తొస్తుంది. సో ఇప్పుడు ఎవరైనా మనం మాట అన్నారు అని అంటే అది ఎవరికైనా చెప్పేటప్పుడు కష్టపడి ఏం గుర్తు చేసుకోం కదా, సహజంగా చెప్పేస్తారు వీళ్ళు నన్ను ఈ మాట అన్నారు అని చెప్పేసి. ఎందుకు మనం మళ్ళీ మళ్ళీ ఆలోచించి రివైజ్ చేసి అంటే మనన చింతన చేసి గుర్తుపెట్టుకుంటాం అందరూ అన్న మాటలు. అది కూడా వాళ్ళు ఒకసారి అంటారు, మనకి ఎప్పటికీ గుర్తుంటాయి. సో బాబా రోజు చెప్తుంటాను నేను ఆత్మ అన్న పాఠాన్ని రివైజ్ చేయండి అంటే అది మనకు గుర్తుండట్లేదు, ఎందుకంటే మనన చింతన చేయట్లేదు కాబట్టి. సో ఇప్పుడు చేద్దాం, మనం చేస్తే మార్గం సహజమవుతుంది, ప్రాప్తులు కూడా సదాకాలికం అవుతాయి. సో ఇక్కడ స్క్రీన్ మీద కూడా వేసి చూపిస్తున్నాము. సో మొట్టమొదటి సంకల్పం ఏదైతే ఉందో ఆత్మిక స్థితిలో, మనం మురళి అంతా ఆత్మిక స్థితిలోనే విన్నాము. ఒకవేళ ఏమైనా వ్యర్థ సంకల్పాలు వచ్చేసి ఉంటే మళ్ళీ ఒకసారి ఆత్మిక స్థితిలోకి రండి. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఈ రకంగా ఆత్మిక స్థితిలో నేను బ్రహ్మ బాబాను అనుసరిస్తూ అందరూ విశ్వ కళ్యాణకారులు, పవిత్రాత్మలు అనే సన్మాన భావనతో చూస్తున్నాను. ఇందులో నుంచి చాలా సంకల్పాలు తీసుకోవచ్చు, కానీ ముఖ్యంగా ఒక 3 రాశాను నేను. సో సీరియస్గా చదువుకునే విద్యార్థులు కావాలంటే ఇంకెక్కువ సంకల్పాలు కూడా మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రాసేటప్పుడు నేను స్వమానంలో ఉన్నాను, అందరికీ సన్మానం ఇస్తున్నాను, నేను అందరితో సన్మానంతో మాట్లాడుతున్నాను, సంబంధ సంపర్కాల్లోకి వస్తున్నానని చెప్పి ఇలా అన్నీ మనన చింతన చేయొచ్చు. ప్రస్తుతానికి నేను ఏంటంటే ఒక 3 రాశాను. సో నేను బ్రహ్మబాబాను అనుసరిస్తూ అందరూ విశ్వ కళ్యాణకారులు, పవిత్రాత్మలు అనే సన్మాన భావనతో చూస్తున్నాను. తో స్క్రీన్ మీద కూడా వేసి చూపిస్తున్నాము. సో విద్యార్థులందరూ ఆత్మిక స్థితిలో నిదానంగా మనన చింతన చేయండి. చేసిన తర్వాత ప్రాక్టికల్ లైఫ్లో ఇంకా మళ్ళీ అందరూ అపవిత్రులు అని చెప్పి పొరపాటున కూడా ఆలోచించొద్దు. ఇంకా ఎవరిని చూసినా వీరు శ్రేష్ఠాత్మ, నేను శ్రేష్ఠాత్మ, పవిత్ర స్వరూపులు అలా సంకల్పాలు చేయాలి. తర్వాత రెండవ సంకల్పము, శ్రేష్ఠ బ్రాహ్మణాత్మనైన నేను సర్వాత్మలకి ఆధారం మరియు ప్రపంచమంతా మన పరివారంగా భావిస్తున్నాను. శ్రేష్ఠ బ్రాహ్మణాత్మనైన నేను సర్వాత్మలకి ఆధారం. ఈ సంకల్పాన్ని మనన చింతన చేసిన తర్వాత
ఏం జరుగుతుంది అని అంటే, ఏదైనా ఆలోచించేటప్పుడు అటెన్షన్తో ఉంటాం. మనం శాంతితోటి వ్యవహరిస్తే వృక్షం అంతా అంటే విశ్వంలో ఉన్న ఆత్మలకి ప్రకృతికి రెండుటికి శాంతి వెళ్తుంది. మనం గనక క్రోధానికి వశమైతే అదే వెళ్తుంది, మళ్ళీ తిరిగి వస్తుంది. ఆ తర్వాత మనం గనక అందరినీ అవమానపరిస్తే ఆ అవమానం యొక్క తరంగాలు వెళ్ళి ఏ ఆత్మలన్న క్యాచ్ చేసి వాళ్ళు అదే అందరినీ అవమానిస్తే ఆ పాపంలో కూడా మనమే భాగస్థులం. సో కర్మ ఫిలాసఫీ ఇది రాబోయే మురళీలో ఉంటుంది. కాబట్టి శ్రేష్ఠ బ్రాహ్మణాత్మనైన నేను సర్వాత్మలకి ఆధారం. సో మొదటి భాగంలో చెప్పినట్టు అందరూ విశ్వంలోని ఆత్మలు భయము చింతతో రగిలిపోతున్నారంటే ఇక్కడ మనం భయపడుతున్నాం కాబట్టి భయపడకూడని విషయాలు కూడా భయపడిపోతూ ఉంటాం. సో మన భయం అన్నదే అక్కడికి వెళ్తుంది, వాళ్ళు ఇంకా భయపడుతున్నారు. ఇంకా అట్లీస్ట్ మనం తండ్రి ఛత్రఛాయలో ఉన్నాం కాబట్టి కొంత నిలదొక్కుంటాం. అసలు భయపడాల్సిన అవసరమే లేదు. అంత భయపడే విషయాలు ఏమున్నాయని మనం లేనిపోనివన్నీ ఊహించుకొని అజ్ఞానం వల్ల భయపడ్డామే తప్పితే అసలు బాబా తోడుగున్న తర్వాత భయపడాల్సింది ఏముంది? సో కాబట్టి శ్రేష్ఠ బ్రాహ్మణాత్మనైన నేను సర్వాత్మలకి ఆధారం మరియు ప్రపంచం అంతా మన పరివారంగా భావిస్తున్నాను. ఇంకంతా మన వాళ్ళే అన్న భావన మనకి రావాలి. మనల్ని చూడగానే వీళ్ళు మా మాత మా అమ్మ అన్న భావన అందరికీ రావాలి. ఆ స్థితికి వెళ్ళిపోవాలి ఇంకా మనం. తర్వాత బ్రహ్మబాబా నన్ను ఎంత సన్మానంతో చూశారో అదే శ్రేష్ఠ దృష్టితో అదే విధంగా శ్రేష్ఠ సృష్టి అనే స్థితిలో ఉన్నాను. బ్రహ్మబాబా నన్ను ఎంత సన్మానంతో చూశారో. సో బ్రహ్మబాబా టైంలో మనం ఉన్నామా లేమా అని ఇవన్నీ ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చోద్దు. సో ఈరోజు మనం బ్రహ్మబాబాని ఫాలో అవుతున్నాము అని అంటే అక్కడ ఆయనకి చేసిన పురుషార్థానికి గౌరవం ఇస్తున్నాము. బాబా నుంచి కూడా మనకి ఏదైతే సపోర్ట్ ఇవన్నీ వస్తాయో మనం ఏంటంటే ఆ సంకల్పాలు శక్తులు గ్రహించలేకపోతున్నాం కాబట్టి తెలుసుకోలేకపోతున్నాము. కానీ యాక్చువల్గా బ్రహ్మబాబా కూడా ఇక్కడ వతనంలో ఉండి యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లే సహయోగం ఇస్తూ ఉంటారు. అంటే మనము ఇక్కడ పురుషార్థం చేసేటప్పుడు యోగం చేసేటప్పుడు మాత్రం శివబాబానే తలుచుకుంటాం, బ్రహ్మబాబాని తలుచుకోవద్దు. ఎందుకంటే బ్రహ్మబాబా శివబాబా నుంచి శక్తి తీసుకున్నారు. సో బ్రహ్మబాబాని అనుసరించడం అంటే మనం కూడా శివబాబా నుంచి తీసుకోవాలి, అంతేగాని బ్రహ్మబాబా నుంచి కాదు. బ్రహ్మబాబా నుంచి మనకు శక్తి రాదు, వారసత్వం రెండూ రావు. ప్లస్ బ్రహ్మబాబా మనకి వరసకి దాదా, సింధీ భాషలో దాదా అంటే అన్న అవుతారు. తర్వాత ఈ జగన్మాత అని ఏదైతే మురళి తెలుసుకున్నామో మనము అందులో ఆయన శివ పరమాత్మకి జీవిత భాగస్వామిగా అక్కడ తల్లి అయ్యారు. అంటే బ్రహ్మ తల్లి మనకి తండ్రి పరిచయాన్ని ఇచ్చి ఆయన సమానంగా యోగ్యంగా తయారు చేస్తున్నారు. సో ఇప్పుడు ఆయనతోటి మనకున్న సంబంధం ఒకటి దాదా, ఒకటి అన్న సంబంధము, ఒకటి ఈ తల్లి పిల్లల సంబంధం. బాప్ దాదా అంటున్నారు. బాప్ అంటే శివబాబా, దాదా అంటే బ్రహ్మబాబా. సో అటువంటి సమయంలో మళ్ళీ బాబా మాకు ప్రియుడవుతాడు అని చెప్పి బ్రహ్మబాబా వైపు వెళ్ళిపోద్దు. ఇక్కడ సకుడు కానీ జీవిత భాగస్వామి కానీ శివబాబా అవుతారు. ఈ స్పష్టత విద్యార్థులకు అవసరం ఇక్కడ. లేకపోతే ప్రతీది బ్రహ్మబాబాను ఊహించేసుకోవద్దు, అది తప్పుడు పురుషార్థం. ఆ రకంగా అన్నీ ఊహించేసుకోవడం. అక్కడ యాక్చువల్గా శివబాబాతోటి సర్వ సంబంధాలు జోడించాలి. కాబట్టి బ్రహ్మబాబా నన్ను ఎంత సన్మానంతో చూశారో అదే శ్రేష్ఠ దృష్టితో అదే విధంగా శ్రేష్ఠ సృష్టి అనే స్థితిలో ఉన్నాను. సత్యుగంలో ఏవైతే సంస్కారాలు ఆ ప్రపంచం ఉంటుందో అదంతా బ్రహ్మబాబా ద్వారా బ్రహ్మబాబాని అనుసరించే వాళ్ళ ద్వారా సృష్టించబడుతుంది. బ్రహ్మబాబాని అనుసరించకుండా సొంత మన్మతాలు ఇవన్నీ పాటించినప్పుడు అవన్నీ లాస్ట్లోకి వస్తాయి. ఇప్పుడు ఈ సంగమం తర్వాత ఏదైతే మొత్తం అంత మెస్సప్ అయిపోయినట్టు అనిపిస్తుందో, మొదటి భాగంలో ఏదైతే కల్పవృక్ష పరిస్థితి వచ్చిందో అది ఎలా వచ్చింది అంటే బ్రహ్మబాబా సమాన పురుషార్థం చేయకుండా శివబాబా జ్ఞానాన్ని వ్యతిరేక దిశలో తీసుకెళ్ళి దేహ జ్ఞానం కింద తీసుకెళ్ళి చెయ్యడం వల్ల వచ్చిన పరిస్థితి. సో ఇప్పుడున్న ఈ పరిస్థితుల్ని ఆపొచ్చా అంటే మన చేతుల పని. శివబాబా చెప్పింది ఉన్నది ఉన్నట్టు గనక చేసి ఉండింటే
ఈ దుఃఖ ప్రపంచం వచ్చి ఉండేది కాదు. మనం ఏంటంటే బాబ్దాదాకి వ్యతిరేకమైన పురుషార్థం చేయడం వల్ల ఈ దుఃఖ ప్రపంచం వచ్చింది. ఆ దుఃఖ ప్రపంచంలో ఎవరు దుఃఖపడతారు? ఎవరైతే ఇలాంటి విధి విధానాలు పెట్టారో, ఉదాహరణకి ఇలా అందరూ బ్రహ్మబాబా అందరికీ గౌరవాన్ని ఇచ్చారు. సో ఆయనని ఉదాహరణగా తీసుకుని ఎవరైతే ఆ రకంగా ఇస్తారో వాళ్ళు సుఖపడతారు. ఇంచుమించు సంగమం వరకు అలాంటి జీవితాలు వస్తే ఏమైనా కొన్ని జరిగితే జరగవచ్చు, పెద్దగా తేడా ఉండదు. అలా కాకుండా ఇప్పుడు సంగమయుగంలో పని కట్టుకుని అందరినీ అవమానించి హేళన చేసి వెనకాల జోక్స్ వేసుకుని నవ్వి ఇవన్నీ చేసేసి అవమానించి అంటరానితనము అధికులం ఇవన్నీ గనక చేస్తే ఇంకా ఆయనకు మనకు చాలా తేడా వచ్చేసింది పురుషార్థంలో. అలా ఎవరైతే చేస్తారో ఆ విధి విధానాలు ఎవరైతే పెడతారో వాళ్ళే ఆ జన్మలు తీసుకుని వాళ్ళే ఎక్కువగా అనుభవిస్తారు. సో కొంచెం ఈ మురళి చదువుకుని చూడండి, మీకే అర్థమవుతుంది కర్మ ఫిలాసఫీ. సో ఇది 2వ భాగము. సో ఈ రకంగా సన్మానంలో మనం గనక మన స్వమానంలో స్థితమై ఉంటే, మన స్థితి ఆత్మ అయి ఉంటే, సో స్వతహాగానే ఈ విశ్వంలోని ఆత్మలు ప్రకృతి అంతా సతోగవుతూ పోతారు. అదే ఇక్కడ బాబా చెప్తూ పోయారు. పాత కల్పవృక్షం అన్నది మన యొక్క ఈ తపశ్శక్తి అంటే ఈ ఆత్మిక శక్తితోటి వినాశనం అయిపోతుంది. సో 3వ భాగంలో ఈ కొమ్మల్ని ఏ రకంగా, అసలు ఎన్ని కొమ్మలు ఉన్నాయి ఈ కల్పవృక్షానికి, వాటిని ఏ రకంగా వినాశనం చేయాలో చెప్పారు. సో అది రేపటి మురళిలో తెలుసుకుందాము. సో దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నన్ను సంప్రదించగలరు. 9866187805 ఇది నా కాంటాక్ట్ నంబరు. సో ఏదైనా జ్ఞాన చర్చకు కానీ, సందేహాలకు కానీ, లేకపోతే దేనికన్నా సహయోగానికి కానీ నన్ను సంప్రదించగలరు. నా పేరు మంజుల, నేను హైదరాబాద్లో ఉంటాను.